వాస్తవంగా ఎకానమీలో రెండు పాలసీలు ఉంటాయి. ఒకటి ఫిస్కల్ పాలసీ అండ్ క్రెడిట్ పాలసీ. ఇట్లా మార్కెట్లో ధరల్ని పెంచడానికి తగ్గించడం కోసం తన దగ్గరున్న ఆయుధం ఏంటంటే మనీ సప్లైని కంట్రోల్ చేయడం. సాధారణంగా ఏ బ్యాంక్ అయినా సరే అప్పిచ్చేటప్పుడు షూరిటీ అండ్ సెక్యూరిటీ రెండు పెట్టుకుంటాయి. సో ఈ కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి వస్తువుల సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ ద్రవ్య సప్లైని పెంచడం లేదా తగ్గించడానికి సంబంధించి ఆర్బీఐ దగ్గర రెండు రకాల విధానాలు ఉన్నాయి. వడ్డీ రేటు సహజంగా తక్కువగా ఉంది అంటే అర్థం మార్కెట్లో మనీ ప్రవాహం ఎక్కువగా ఉందని అర్థం. వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనకి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎకానమీ సిలబస్లో అత్యంత కీలకమైనది, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, సిలబస్ ఏంటి అని చూస్తే క్రెడిట్ పాలసీ లేదా ద్రవ్య పరపతి విధానం అంటాం. అంటే ఆర్బీఐకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంటే అది క్రెడిట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి. సో ఇండియాలో బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి ఏం జరిగింది అనేది జనరల్ బ్యాంకింగ్ సెక్టార్లో చూస్తాం. కానీ ఆర్బీఐకి సంబంధించి అసలు ఆర్బీఐ అతి ముఖ్యమైన విధి, మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఆర్బీఐ ఆర్ మెయిన్ డ్యూటీ ఆఫ్ ఆర్బీఐ అంటే మనం ఏం చెప్తామంటే క్రెడిట్ పాలసీ అని చెప్పొచ్చు, లేదా క్రెడిట్ క్రియేషన్ కూడా ఇంకోటి ఉంటుంది. అంటే మార్కెట్లోకి మనీని అంటే ద్రవ్యాన్ని మార్కెట్లోకి పంపించడం, మార్కెట్లో ఎక్కువగా ఉన్న మనీని బ్యాంకుల ద్వారా తీసుకోవడం కోసం ఆర్బీఐ ఒక యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుంది. ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయడాన్ని మనం ద్రవ్య పరపతి విధానం అంటాం. వాస్తవంగా ఎకానమీలో రెండు పాలసీలు ఉంటాయి. ఒకటి ఫిస్కల్ పాలసీ అండ్ క్రెడిట్ పాలసీ. ఫిస్కల్ పాలసీ లేదా కోశ విధానం అంటే భారత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ అంటే ఆదాయం, ఎక్స్పెండిచర్ వ్యయం, రుణం డెబిట్. అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చు, కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులనికి సంబంధించిన విధానాన్ని మనం కోశ విధానం లేదా ఫిస్కల్ పాలసీ అంటాం. సో ఇది రెగ్యులర్గా మనం బడ్జెట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత డెబిట్స్ ఉన్నాయి, ఆ బారోయింగ్స్ ఇంటర్నల్ ఎంత, ఎక్స్టర్నల్ ఎంత అంతా చూస్తాం. అంటే కోశ విధానం ఫిస్కల్ పాలసీ అనేది ప్రభుత్వానికి సంబంధించింది. అయితే ఆర్బీఐ మార్కెట్లో ధరలను స్థిరీకరించడం కోసం, అంటే మనకి మార్కెట్లో జనరల్గా రేట్లు అంటే వస్తువులకు సంబంధించిన ప్రైజెస్ ధరలు పెరిగినా ప్రాబ్లమే, తగ్గినా ప్రాబ్లమే. అంటే ధరలకు సంబంధించి స్థిరత్వం సాధించాలి, అంటే స్టెబిలిటీ ఉండాలి ధరల్లో. దానికోసం ఆర్బీఐ ఏం చేస్తుందంటే మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది, ధరలు తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్లో ధరల్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లా మార్కెట్లో ధరల్ని పెంచడానికి తగ్గించడం కోసం తన దగ్గరున్న ఆయుధం ఏంటంటే మనీ సప్లైని కంట్రోల్ చేయడం. అంటే సహజంగా మనకి ఆర్బీఐ అనేది కరెన్సీ ప్రింట్ చేస్తుంది. జనరల్గా అసలు మనీ ఎట్లా వస్తుంది మార్కెట్లోకి అనేది కనుక చూస్తే ఆర్బీఐ జనరల్గా ఏం చేస్తుంది, కరెన్సీని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ కరెన్సీని ప్రింట్ చేసి ఈ కరెన్సీని ఎవరికి అప్పుగా ఇస్తుంది, కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంది, వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఆ కరెన్సీని అంటే పబ్లిక్ కానీ, ప్రజలకు కానీ, ఆర్గనైజేషన్స్ అంటే కొన్ని సంస్థలకు కానీ, లేదంటే ప్రభుత్వానికి కానీ అప్పు రూపంలో ఇస్తాయి. అంటే ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ వాణిజ్య బ్యాంకులకు చేరుతుంది, కమర్షియల్ బ్యాంక్స్ నుంచి ఇట్లా చేరుతుంది. ఎవరికెవరికి చేరుతుంది, ప్రజలకి, సంస్థలకి, ప్రభుత్వానికి చేరుతుంది. సో దీన్నే మనం ఏమన్నాం అంటే మార్కెట్ అంటాం. అంటే ఆర్బీఐ ప్రింట్ చేసిన కరెన్సీ మార్కెట్కి వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ కరెన్సీని ముద్రించినప్పుడు అది అప్పు రూపంలోనే బ్యాంకులకు వస్తుంది. మరి బ్యాంకులు ఏం చేయాలి, సాధారణంగా ఏ బ్యాంక్ అయినా సరే అప్పిచ్చేటప్పుడు షూరిటీ అండ్ సెక్యూరిటీ రెండు పెట్టుకుంటాయి. మనకైతే ఇక్కడ షూరిటీ మాట్లాడడం కానీ సెక్యూరిటీ అంటాం, హామీగా ఏమి ఇవ్వాలి. మనకు డబ్బులు అవసరం అయితే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టుకుంటాం, అది సెక్యూరిటీ పెట్టాం. అట్లనే ఇక్కడ ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ, సంస్థలు కానీ తమ దగ్గర ఉన్న ఆస్తులను వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారు. అట్లనే మనం ఏదైతే తాకట్టు పెట్టినామో
ఎవరి దగ్గర? బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టినామో ఆ తాకట్టు పెట్టిన దాన్ని ఎవరికి బ్యాంకులు చూపిస్తాయి అంటే ఆర్బీఐకి చూపించి ఆర్బీఐ దగ్గర నుంచి రుణాన్ని తీసుకొస్తాయి. ఇట్లా వాణిజ్య బ్యాంకుల ద్వారా నగదు ప్రవాహము, మనీ సప్లై అనేది మార్కెట్లోకి జరుగుతూ ఉంటుంది. అంటే ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేసి బ్యాంకులకు అప్పులు ఇస్తుంది, బ్యాంకులు ప్రజలు, సంస్థలకి, ప్రభుత్వానికి అప్పులు ఇస్తాయి. అంటే ఇక్కడ ఏం చేస్తుంది? కరెన్సీ ఫ్లో, మనీ ఫ్లో అనేది ఆర్బీఐ దగ్గర నుంచి ప్రజలకి లేదా మార్కెట్కి వస్తూ ఉన్నది. మళ్ళీ ఏం చేస్తే ప్రజలు తమకు వచ్చిన ఆదాయాన్ని, సంస్థలు తమకు వచ్చిన ఆదాయాన్ని, ప్రభుత్వం తన ఆదాయాన్ని ఎక్కడ పెడుతుంది? మళ్ళీ తీసిపోయి బ్యాంకులలో పెడుతుంది. ఈ బ్యాంకులు తమకు వచ్చిన డిపాజిట్లను మళ్ళీ ఎవరి దగ్గర తీసుకెళ్తాయి? ఆర్బీఐ దగ్గర తీసుకెళ్తాయి. అంటే ఇందాక మార్కెట్లోకి ద్రవ్య ప్రవాహం, మనీ సప్లై వచ్చింది, ఇప్పుడు మార్కెట్లోంచి ఆర్బీఐకి మనీ సప్లై జరుగుతుంది. ఇట్లా మార్కెట్లోకి మనీ సప్లైని పెంచడం లేదా మార్కెట్లోంచి మనీ సప్లైని తీసుకోవడం లేదా సప్లైని తగ్గించడం, పెంచడం లాంటి చర్యలు ఎవరు చేపడతారంటే ఆర్బీఐ చేపడుతుంది. ఈ ఆర్బీఐ చేపట్టే ఈ కార్యక్రమాన్ని మనం ఏమన్నామంటే క్రెడిట్ పాలసీ లేదా ద్రవ్య పరపతి విధానము అంటాం. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన కోశ విధానం అయితే ఆర్బీఐ మార్కెట్లో ద్రవ్య ప్రవాహాన్ని, మనీ సప్లైని పెంచడం లేదా మనీ సప్లైని తగ్గించడం, ఈ రెండు కార్యక్రమాలని సింపుల్గా మనం ఏమన్నామంటే క్రెడిట్ పాలసీ అని. మరి ఎందుకు ఆర్బీఐ క్రెడిట్ పాలసీని ప్రవేశపెట్టాలి? మనీ సప్లైని ఎందుకు పెంచాలి, ఎందుకు తగ్గించాలి అని కనుక చూస్తే ఆర్బీఐ అతి ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే ఆర్బీఐకి సంబంధించి మార్కెట్లో ధరల్ని స్థిరీకరించాలా. అంటే సాధారణంగా ధరలు అంటే వస్తువుల యొక్క విలువని డబ్బు రూపంలో చెప్తే దాని ధర అంటాం. అంటే ధర అంటే రేట్ అంటాం మనం. దేన్ని? ఏదైనా నువ్వు ఒక వస్తువు కొనాలనుకుంటున్నావు, కొనేటప్పుడు దాని వాల్యూ కరెన్సీ ఫామ్లో కనుక చెప్తే దాన్ని ఏమన్నా మనం ధర అన్నాం. సో ఈ ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయండి. మార్కెట్లో ఒక వస్తువుకు ధర పెరుగుతుందంటే ప్రజల దగ్గర ఆదాయాలు బాగా పెరిగితే, ప్రజలకు ఆదాయం పెరిగితే ప్రజలు ఏం చేస్తారు? వచ్చిన ఆదాయాన్ని వస్తువులను కొనడానికి ఇష్టపడతారు. దాన్నే కొనుగోలు శక్తి అంటాం మనం. సో ఈ కొనుగోలు శక్తి పెరిగితే మార్కెట్లో వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి వస్తువుల సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువుల ధరలు పెరుగుతాయి. అంటే పబ్లిక్ దగ్గర, ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. అంటే మనీ సప్లై ఎక్కువ ఉంటే ధరలు పెరుగుతాయి అనేది అర్థం. సో ఇది ఒక యాంగిల్. సప్లై వైపు కనుక చూస్తే, సప్లై వైపు అంటే అకాలంగా వర్షాలు రావడం కానీ, ఉత్పత్తి పడిపోవడం కానీ, తక్కువ ఉత్పత్తి ఉండడం కానీ, సప్లై తక్కువగా ఉండడం కానీ, వీటి వల్ల లేదా ప్రభుత్వం పన్నులు పెంచడం వల్ల కూడా ధరలు పెరగవచ్చు. అంటే డిమాండ్ వైపు కారణాల వల్ల పెరగవచ్చు, సప్లై వైపు కారణాల వల్ల పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో ధరలు తగ్గవచ్చు. ధరలు పెరిగితే దాని ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్, జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్. ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్. ధరలు సహజంగా తగ్గినాయి అనుకోండి, దీని ప్రతి ద్రవ్యోల్బణము డిఫ్లేషన్ అంటాం. సాధారణంగా ఒక కామన్ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ధరల పెరుగుదల చాలా నష్టం, ధరల తగ్గుదల మంచిది. కానీ మార్కెట్లో ధరల పెరుగుదలతో పోల్చుకుంటే ధరల తగ్గుదల అంటే డిఫ్లేషన్ అనేది చాలా వరస్ట్ ఎఫెక్ట్ని చూపిస్తుంది ఎకానమీ మీద. మార్కెట్లో ఉదాహరణకి రైతులు పండించిన పంటల ధరలు కనుక తగ్గితే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక వస్తువును తయారు చేసిన కంపెనీ ధరలు తగ్గిపోతూ ఉంటే కంపెనీ మూతబడి ఉద్యోగాలు పోతాయి, ఆదాయాలు తగ్గిపోతాయి, భవిష్యత్తులో కొనుగోలు శక్తి ఉండదు. అందుకనే జనరల్గా ఏమంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ బ్యాడ్, డిఫ్లేషన్ ఈజ్ వర్స్ట్ అంటాం. అంటే మార్కెట్లో ధరలు పెరిగినా సమస్యే, తగ్గినా సమస్య. అందుకని ధరల స్థిరీకరణ అనేది అతి ముఖ్యమైన అంశం. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్టేబుల్ ప్రైజెస్ అనొచ్చు, ధరల స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తుంది. రెండోది దేశంలో ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్ రైజ్ చేయాలి, అందుకని సంపూర్ణ ఉద్యోగితను సాధించాలి. మూడవది విదేశాలతో పోల్చినప్పుడు మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాల్యూ అంటే మారకపు రేట్లను స్థిరత్వం సాధించాలి. ఫైనల్గా దేశానికి సంబంధించిన ఆర్థికాభివృద్ధిని సాధించాలి, ఎకనామిక్ డెవలప్మెంట్ టార్గెట్ చేసుకొని. సో మనం దేన్ని, ఏ పాలసీని ప్రవేశపెడుతున్నాం? క్రెడిట్ పాలసీని ప్రవేశపెడతాం. అంటే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని ఎందుకు ప్రవేశపెడుతుంది అంటే నెంబర్ 1 ధరల స్థిరత్వం, సంపూర్ణ ఉద్యోగిత, మారకపు రేట్ల స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధి అని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతానికి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఫోకస్ దేని మీద ఉందంటే అత్యధిక ఫోకస్ ధరల స్థిరత్వం మాత్రమే. అనేక మంది ఆర్థికవేత్తలు ఏమంటారంటే
ఆర్బీఐ ప్రస్తుతానికి ద్రవ్య పరపతి విధానం అనేది ఆర్థికాభివృద్ధి కన్నా కూడా దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందంటే ధరల స్థిరత్వం మీద ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. సో ఈ ఆర్బీఐకి సంబంధించి మార్కెట్లోకి మనీ సప్లైని పెంచడం లేదా మనీ సప్లైని తగ్గించడమే క్రెడిట్ పాలసీ. అంటే మనకు ఒక రిజర్వాయర్లో ఉన్న వాటర్ స్టోర్ అయ్యింది, స్టోర్ అయినప్పుడు ఈ రిజర్వాయర్లో గేట్ ఎత్తినాం అనుకోండి, కిందకి వాటర్ పోతుంది. అట్లనే ఆర్బీఐ అనేక రకాల సాధనాల ద్వారా, గేట్ల ద్వారా మార్కెట్లోకి ద్రవ్యాన్ని పంపిస్తుంది. అంటే ద్రవ్య సప్లైని పెంచుద్ది. ఒకవేళ మార్కెట్లో డబ్బులు ఎక్కువగా ఉంటే గేట్ మూసేస్తుంది, మూసినప్పుడు ద్రవ్య సప్లై ఆగిపోతుంది. ఈ ద్రవ్య సప్లైని పెంచడం లేదా తగ్గించడానికి సంబంధించి ఆర్బీఐ దగ్గర 2 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటి చీప్ మనీ పాలసీ, 2 హార్డ్ మనీ పాలసీ. అంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో 2 పార్ట్స్ ఉన్నాయి. చీప్ మనీ పాలసీ అంటే సులభ ద్రవ్య విధానం, సింపుల్గా చీప్ మనీ పాలసీ. చీప్ మనీ అంటే మార్కెట్లో అతి తక్కువ వడ్డీ రేటుకి డబ్బు అందుబాటులో ఉండడమే చీప్ మనీ పాలసీ. అంటే లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. వడ్డీ రేటు సహజంగా తక్కువగా ఉంది అంటే అర్థం మార్కెట్లో మనీ ప్రవాహం ఎక్కువగా ఉందని అర్థం. అట్లా కాకుండా మార్కెట్లో వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటే దీన్ని మనం కఠిన ద్రవ్య విధానం లేదా హార్డ్ మనీ పాలసీ అంటాం. ఏ పాలసీ? హార్డ్ మనీ పాలసీ. అంటే ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంలో 2 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటి చీప్ మనీ పాలసీ అండ్ హార్డ్ మనీ పాలసీ. సాధారణంగా ఆర్బీఐ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏదనుకున్నాం మనం? ధరల స్థిరీకరణ అనుకున్నాం. సో ధరలను స్థిరీకరించాలి అంటే ధరలు పెరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయాలి, ధరలు తగ్గుతున్నప్పుడు ధరల్ని స్థిరత్వం చేయాలి, పెంచడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ రెండింటిని జరగడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుందంటే సులభ ద్రవ్య విధానాన్ని, కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తుంది. సాధారణంగా మార్కెట్లో ధరలు అధికంగా ఉన్నాయి అంటే అంటే మార్కెట్లో వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాం. మనం ఎప్పుడు వస్తువులను కొనుగోలు చేస్తాం? మన దగ్గర బాగా డబ్బులు ఎక్కువగా ఉన్నా లేదా మనకి ఈజీగా అప్పు దొరుకుతున్నా. సో ఈజీగా అప్పు దొరుకుతున్నట్టు ఏ ద్రవ్య విధానం అమల్లో ఉంది? సులభ ద్రవ్య విధానం. అందుకంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే అన్ని రకాల వడ్డీ రేట్లను పెంచేస్తుంది. ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు అన్ని రకాల వడ్డీ రేట్లను పెంచుతుంది. అంటే ఏ పాలసీని అవలంబిస్తుంది? కఠిన ద్రవ్య విధానాన్ని లేదా హార్డ్ మనీ పాలసీ. అంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఏ పాలసీ వస్తుందండి? హార్డ్ మనీ పాలసీని వస్తుంది. అంటే ఏం చేస్తుంది? ఇక్కడ మార్కెట్లోకి మనీ సప్లైని కట్ చేస్తుంది. మనీ సప్లైని కట్ చేయడం అంటే అనేక వడ్డీ రేట్లు, బ్యాంక్ రేట్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ ఇట్లాంటి అన్నిటిని పెంచడం. ఇవన్నీ పెంచితే మనం ఏమన్నామంటే హార్డ్ మనీ పాలసీ అన్నాం. ఈ హార్డ్ మనీ పాలసీ ఎప్పుడు చేస్తుంది అంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు. మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఉంటే ఏ మనీ పాలసీ? హార్డ్ మనీ పాలసీ. అట్లా కాకుండా మార్కెట్లో ధరలు పడిపోతూ ఉన్నాయి, ప్రజల దగ్గర వస్తువులు కొనడానికి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేయాలి? వడ్డీ రేట్లను తగ్గించాలి. అంటే ఏం చేయాలి? చీప్ మనీ పాలసీ, సులభ ద్రవ్య విధానాన్ని. అంటే ప్రతి ద్రవ్యోల్బణం డిఫ్లేషన్, ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్, ధరలు తగ్గితే డిఫ్లేషన్. సో ఇక్కడ డిఫ్లేషన్ పీరియడ్లో అంటే ధరలు తగ్గుతున్నప్పుడు సులభ ద్రవ్య విధానాన్ని అనుసరిస్తూ ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో కఠిన ద్రవ్య విధానాన్ని, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సులభ ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ అనుసరిస్తుంది. మరి మార్కెట్లోకి మనీ సప్లైని పెంచడం, తగ్గించడాన్ని మనం క్రెడిట్ పాలసీ అన్నాం. ఈ క్రెడిట్ పాలసీకి సంబంధించినంత వరకు ద్రవ్యం లేదా మనీ అంటే అసలు ఏంటి? ఆర్బీఐ దగ్గర మనీ ఏ ఫామ్లో ఉంటుందో చూద్దాం. ఆర్బీఐ ప్రింట్ చేసి వచ్చిన ద్రవ్యాన్ని రిజర్వ్ మనీ అంటామండి. సాధారణంగా జనరల్గా మనం ద్రవ్యం అనేది, డబ్బు అనేది రిజర్వ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాం. ఈ రిజర్వ్ మనీనే మనం ఏమంటామంటే హై పవర్డ్ మనీ అంటాం, ప్రైమరీ మనీ అంటాం, మానిటరీ బేస్ అంటాం. సో ఆర్బీఐ క్రెడిట్ పాలసీని అంటే ద్రవ్య సప్లైని పెంచడాన్ని లేదా తగ్గించడం కోసం ఏం చేస్తుందంటే ఆర్బీఐ రిజర్వ్ మనీ ఏదైతే ఉందో దాన్ని క్రెడిట్ పాలసీలో భాగంగా తీసుకొస్తారు. ఏంటి రిజర్వ్ మనీ అంటే ప్రజల దగ్గర ఉన్న కరెన్సీ, అంటే ఆర్బీఐ ముద్రించిన కరెన్సీ. ఈ ఆర్బీఐ ప్రింట్ చేసిన కరెన్సీ ప్రజల దగ్గర ఉంటుంది, బ్యాంకుల దగ్గర ఉంటుంది, సంస్థల దగ్గర ఉంటుంది, లేదంటే అన్ని చోట్ల ఉన్న కరెన్సీని అంటాం. మనం కరెన్సీనే మాట్లాడతాం. కాయిన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాటి విలువ తక్కువ కాబట్టి వాటి లెక్కలో తీసుకోవాలి. అంటే రిజర్వ్ మనీలో 81% ఏముంది అంటే చలామణిలో ఉన్న కరెన్సీ ఉంది, పబ్లిక్ దగ్గర ఉన్న కరెన్సీ.
రెండోది ఆర్బీఐ దగ్గర కొంత డిపాజిట్స్ ఉంటాయి, అవి 18% ఉంది. ఇవి కాకుండా ఆర్బీఐ దగ్గర ఉన్న అదర్ డిపాజిట్స్ ఏంటి అంటే 1.2. అంటే క్రెడిట్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడం కోసం రిజర్వ్ మనీ అనే కాన్సెప్ట్ని వాడుతున్నారు. ఈ రిజర్వ్ మనీలో మెజారిటీ ఏంటంటే కరెన్సీ. అంటే సింపుల్గా మనం కరెన్సీని మార్కెట్లోకి తీసుకురావడం, మార్కెట్ నుంచి ఆర్బీఐ దగ్గర తీసుకురావడమే మనం క్రెడిట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా ఒకసారి చూద్దాం. ఆర్బీఐకి సంబంధించి ధరలు స్థిరీకరించడం కోసం చేయబడిన విధానమే క్రెడిట్ పాలసీ. ఈ క్రెడిట్ పాలసీలో 2 రకాల. క్రెడిట్ పాలసీ యొక్క అతి ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ధరల స్థిరీకరణ. నెక్స్ట్, క్రెడిట్ పాలసీకి సంబంధించినంత వరకు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కఠిన ద్రవ్య విధానాన్ని, ద్రవ్యోల్బణ కాలంలో కఠిన ద్రవ్య విధానాన్ని, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సులభ ద్రవ్య విధానాన్ని, చీప్ మనీ పాలసీని అవలంబిస్తారనుకున్నాం. ఈ క్రెడిట్ పాలసీకి సంబంధించిన డబ్బుని మనం ఏమన్నా ద్రవ్యాన్ని రిజర్వ్ మనీ అని కూడా అన్నమాట. మీరు మనీ చాప్టర్లో దీని గురించి ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా మనం చూడవచ్చు. నెక్స్ట్, సో మరి ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇప్పుడు సులభ ద్రవ్య విధానమో కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించాలి. చీప్ మనీ పాలసీ ఆర్ హార్డ్ మనీ పాలసీ. ఈ సులభ ద్రవ్య విధానాన్ని అంటే మార్కెట్లోకి ద్రవ్య సప్లైని పెంచడం లేదా తగ్గించడం. తగ్గించాలంటే కొన్ని ఆర్బీఐ దగ్గర ఆపరేటర్స్ ఉండాలి, కొన్ని ఆయుధాలు ఉండాలి, కొన్ని ఏమన్నా వాటిని కొన్ని రకాల వస్తువుల ద్వారా లేదా కొన్ని రకాల చర్యల ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుందంటే మార్కెట్లో ద్రవ్య ప్రవాహాన్ని, మనీ సప్లైని పెంచడం తగ్గించడం చేస్తుంది. అందుకనే ఆర్బీఐ దగ్గర ఈ మనీ సప్లైని పెంచడానికి తగ్గించడానికి ఉన్న సాధనాలని మనం ఏమంటామంటే ద్రవ్య విధాన సాధనాలు అంటాం. ఏమంటాం? ద్రవ్య విధాన సాధనాలు అంటామండి. ఇవి ఆపరేటర్స్, మనీ సప్లై ఆపరేటర్స్ అంటాం. ఈ మనీ సప్లై ఆపరేటర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటి ఆర్బీఐ వీటిని ఉపయోగించడం ద్వారా మార్కెట్లో మనీ విలువ పెరగడం లేదా తగ్గడం. అంటే 100 కోట్లు 1000 కోట్లకి మారడం, 1000 కోట్లు 100 కోట్లుగా మారడం. అంటే పరిమాణంలో మార్పు వస్తే దాన్ని పరిమాణాత్మక సాధనాలు అన్నమాట. అంటే ఆర్బీఐ నుంచి మార్కెట్కు చేరే డబ్బు లేదా ద్రవ్యం విలువ తగ్గడం లేదా పెరగడం చేసే వాటిని ఏమన్నా మనం పరిమాణాత్మక సాధనాలు లేదా వీటిని ఏమన్నాం క్వాంటిటేటివ్ ఆపరేటర్స్ అన్నమాట. అట్లా కాకుండా కొన్ని రకాల సాధనాలు మార్కెట్లో మనీ సప్లై అంటే వాటి విలువని 100ని 1000 కోట్లుగా లేదా 1000ని 100 కోట్లుగా మార్చడంతో పాటు ఆర్థిక వ్యవస్థ అవసరాలు తీర్చడం కోసం చేసే సాధనాల్ని మనం ఏమన్నాం గుణాత్మక సాధనాలు అంటాం. అంటే ఇది దేనికి ఫోకస్ ఇస్తుందంటే ఎకానమీకి సంబంధించిన కొన్ని చేంజెస్ ఏవైతే ఉన్నాయో క్వాలిటేటివ్ ఆపరేటర్స్ అన్నాం, వీటిని ప్రభావితం చేస్తాయి. సింపుల్ ఇక్కడ చూస్తే వడ్డీ రేట్లన్నీ పరిమాణాత్మక సాధనాల్లో వస్తాయి. ఆర్బీఐ ఇండైరెక్ట్గా తీసుకునే యాక్షన్స్ అన్నీ కూడా క్వాలిటేటివ్ లేదా గుణాత్మక సాధనాల్లో వస్తాయి. సో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానంలో 2 రకాల సాధనాలు, పరిమాణాత్మక సాధనాలు, గుణాత్మక సాధనాలు, క్వాంటిటేటివ్ ఆపరేటర్స్ అండ్ క్వాలిటేటివ్ ఆపరేటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తా, అంటే ఎందుకు తేడా అని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనీ సప్లై బాగా ఎక్కువ ఉందని ఆర్బీఐ వడ్డీ రేట్ను పెంచింది అనుకోండి. వడ్డీ రేట్ను పెంచింది, ఇదే పీరియడ్లో వ్యవసాయ సీజన్ ఇది, రైతులకు కూడా వడ్డీ రేటు పెరుగుతుంది. మరి రైతులకు వడ్డీ రేటు పెరిగినప్పుడు వ్యవసాయం చాలా కష్టమవుతుంది. అట్లాంటి పరిస్థితులు ఆర్బీఐ ఏం చేస్తుందంటే గుణాత్మక సాధనాలను ఆపరేట్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది, సాధారణంగా వడ్డీ రేట్లు పెంచినప్పుడు ప్రాధాన్యత రంగాలని కొన్ని ఉంటాయి, ఇంపార్టెంట్ సెక్టార్స్ అన్ని కొన్ని ఉంటాయి. వ్యవసాయం, చేతి వృత్తులు, వికలాంగులు, ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చే రుణాలు, చిన్న సన్నకారు రైతులకి అమలు చేసే పథకాలు, వీటికి మార్కెట్లో ఉన్న వడ్డీ రేటుతో పోల్చినప్పుడు ఈ రంగాలకు తక్కువ రేటు వడ్డీ రేట్లు ఉంటాయి. అంటే దీనివల్ల మార్కెట్లో వడ్డీ రేట్లో మార్పు వస్తుంది, కానీ అవసరమైన ఇంపార్టెంట్ సెక్టార్స్ ఏమున్నాయి వాటికి ఏమందుతుంది, ద్రవ్యం తక్కువ వడ్డీ రేటుకి డబ్బు అందుతుంది. కాబట్టి ఇటువంటి సాధనాలను మనం ఏమన్నాం గుణాత్మక సాధనాలు అన్నాం. ఇవి మనం డైరెక్ట్గా ప్రభావితం చేయ, ఇండైరెక్ట్గా మార్కెట్లో ద్రవ్య సప్లైని ప్రభావితం చేసే ఏంటి అంటే గుణాత్మక సాధనాలు. సో సింపుల్గా ద్రవ్య పరపతి విధాన సాధనాల్లో ఒకటి పరిమాణాత్మక సాధనాలు, 2 గుణాత్మక సాధనాలు. అన్ని రకాల వడ్డీ రేట్లు ఏ రేట్ వచ్చినా అది పరిమాణాత్మక సాధనాల్లో వస్తుంది. ఉదాహరణకి అంటే మొదటిది ఒకటి బ్యాంక్ రేట్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, రేట్ అంటే ఇక్కడ వడ్డీ రేటు. సాధారణంగా వడ్డీ రేట్లని ఆర్బీఐ మాత్రమే నిర్ణయిస్తుంది. సో ఇక్కడ బ్యాంకులే
ఎప్పుడు కూడా ఆర్బీఐకి సాధారణ ప్రజలకి ప్రత్యక్ష సంబంధం, డైరెక్ట్ రిలేషన్ ఉండదు. ఆర్బీఐకి ప్రజలకి మధ్యలో వాణిజ్య బ్యాంకులు లేదా కమర్షియల్ బ్యాంక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడున్న బ్యాంక్స్ అన్ని కమర్షియల్ బ్యాంక్స్ అనుకోండి. సో ఈ వాణిజ్య బ్యాంకులు ఉంటాయి. సో ఇక్కడ ఆర్బీఐ అప్పు ఎవరికి ఇస్తుంది? బ్యాంకుకి ఇస్తుంది. బ్యాంక్ ఎవరికి అప్పిస్తాడు? ప్రజలకి, సంస్థలకి, ప్రభుత్వానికి అప్పిస్తుంది. అంటే ఇక్కడ ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. నెంబర్ 1 పాయింట్. తర్వాత బ్యాంకులు లేదా ప్రజలు బ్యాంకులో డబ్బు దాచుకుంటారు. ఈ బ్యాంకులు తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర మళ్ళీ డబ్బులు దాస్తే, డిపాజిట్లు చేస్తాయి. అంటే ఇక్కడ మళ్ళీ బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయడానికి కూడా వడ్డీ రేటు ఉంటుంది. అంటే ఆర్బీఐకు చెల్లించే వడ్డీ రేట్ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆర్బీఐ తీసుకునే వడ్డీ రేట్ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్ని కూడా ఆర్బీఐ నిర్ణయిస్తుంది. అంటే ఇండియాలో వడ్డీ రేట్ ఏదైనా సరే ఆర్బీఐ ఆపరేట్ చేస్తుంది. సో ఇక్కడ వడ్డీ రేట్లు కూడా 2 రకాలు ఉంటాయి. అంటే లోన్స్ 2 రకాలు, అప్పులు. ఒకటి స్వల్పకాలిక, దీర్ఘకాలిక, షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్. సాధారణంగా మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరమైంది, 2 సంవత్సరాల వాయిదాలో కడదాం అనుకున్నాం, వడ్డీ రేటు తక్కువ ఉండాలనుకుంటాం. అర్జెంటుగా మనీ అడ్జస్ట్మెంట్ అవసరమైంది, మనీ అడ్జస్ట్మెంట్ అవసరమైనప్పుడు వడ్డీ రేటు ఎక్కువ ఉన్నాయేం కాదు. అంటే స్వల్పకాలిక రుణాల మీద సాధారణంగా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ లోన్స్ మీద ఎక్కువగా ఉంటుందండి. సో స్వల్పకాలిక రుణాల మీద ఒక రకమైన వడ్డీ రేటు ఉంటుంది, దీర్ఘకాలిక రుణాల మీద ఒక వడ్డీ రేటు ఉంటుంది. సో చూద్దాం క్వాంటిటేటివ్ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయి. ఒకటి బ్యాంక్ రేటు, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, రెపో రేట్. ఓకేనా. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్. సో ఈ రేట్లతో పాటు బహిరంగ మార్కెట్ చర్యలు, ఓపెన్ మార్కెట్ యాక్షన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి 1 by 1 బ్యాంక్ రేట్కి రివర్స్ ఏం లేదు. సింపుల్గా బ్యాంక్ రేట్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్, దీర్ఘకాలిక రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులకి ఆర్బీఐ అప్పు ఇచ్చేటప్పుడు దీర్ఘకాలిక రుణాలు అయితే చేసే వడ్డీ రేటు బ్యాంక్ రేట్. రెపో రేట్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్. ఇప్పుడు అర్జెంట్గా ఎస్బీఐ పోయి ఆర్బీఐ దగ్గర పోయి 10 రోజులకు నాకు అప్పు కావాలని, అప్పుడు ఆర్బీఐ ఒక వడ్డీ రేట్ ఫిక్స్ చేస్తుంది. దాన్నే ఏమన్నా మనం రెపో రేట్ అన్నాం. రివర్స్ రెపో అంటే ఏంటి? ఇక్కడ బ్యాంకులు ఆర్బీఐకి అప్పిచ్చినాయి, బ్యాంకులే ఆర్బీఐకి అప్పిచ్చినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేటు రివర్స్ రెపో రేట్. క్లియర్? సో ఇవి పరిమాణాత్మక సాధనాలు. మళ్ళీ మీ క్లారిటీ ఎగ్జామ్లో ఎట్లా వస్తాయంటే క్వశ్చన్స్, ఈ క్రింది వానిలో ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి పరిమాణాత్మక సాధనమైనదేది, పరిమాణాత్మక సాధనం కానిదేది, అంటే క్వాలిటేటివ్ ఆపరేటర్కి క్వాంటిటేటివ్ ఆపరేటర్కి డిఫరెన్స్ అడుగుతారండి. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా క్వాంటిటేటివ్ ఆపరేటర్స్లో ఉంటాయి. బ్యాంక్ రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్ అన్ని రేట్లే మాట్లాడతాం. ఇవి కాకుండా క్వాలిటేటివ్ చేంజ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మార్జిన్స్ ఎట్లా ఉంటాయి, కన్జ్యూమర్ని ఎట్లా క్రెడిట్ కంట్రోల్ ఎట్లా చేస్తుంది, పరపతి రేషనింగ్ ఎట్లా ఇస్తుంది, నైతిక ఉద్బోధ అంటే ఏంటి, ప్రత్యక్ష చర్య అంటే ఏంటి, ఇవి క్వాంటిటేటివ్ ఆపరేటర్స్లో చూద్దాం. సో ముందు చూద్దాం నెక్స్ట్ బ్యాంక్ రేట్. సింపుల్గా మన భాషలో ముందు మాట్లాడుకొని తర్వాత ఎకానమీ టర్మినాలజీ మాట్లాడుతాం. ఆర్బీఐ బ్యాంకులకు అప్పిస్తుంది అనుకున్నాం. ఆర్బీఐ బ్యాంకులకు అప్పించినప్పుడు ఆ అప్పు లాంగ్ టర్మ్ లోన్, అంటే 1 year అట్లా ఉంది, లేదా 6 months అండ్ అబోవ్ ఉంది. ఇట్లాంటి రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీ రేట్నే బ్యాంక్ రేట్ అన్నమాట సింపుల్గా. సో ఈ బ్యాంక్ రేట్ అనేది ఒకటి దీర్ఘకాలిక వడ్డీ రేటు, దీర్ఘకాలిక రుణాలపై. సో ఈ బ్యాంక్ రేట్ ఎవరి నుంచి ఎవరికి వర్తిస్తుంది? ఆర్బీఐ ఎవరికి ఇస్తుంది అప్పు? కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీల మీద, అప్పుల మీద విధించే వడ్డీ రేట్ అనుకున్నాం. సో దీన్నే ఉంటుంది ఇక్కడ వీడు ఇంకొక పదం వాడు, రీడిస్కౌంట్ రేట్. రీడిస్కౌంట్ రేట్ అంటే ఏంటో చెప్తాడు. సహజంగా ఆర్బీఐ కరెన్సీ ప్రింట్ చేస్తుంది, ప్రింట్ చేసి కమర్షియల్ బ్యాంక్స్కి అప్పిస్తుంది. ఈ కమర్షియల్ బ్యాంక్స్ తీసుకుపోయి ఎవరికి అప్పిస్తాయి? ప్రజలకు అప్పిస్తాయి. సో లేదా సంస్థలకు అప్పిస్తాయి అనుకోండి. ఇప్పుడు చూద్దాం. సో సహజంగా మనం కింద నుంచి వెళ్దాం. ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్కి అప్పు అవసరమైంది. ఈ ఆర్గనైజేషన్ వాడు పోయి ఒక వాణిజ్య బ్యాంక్, అంటే సిబిఐ అంటే కమర్షియల్ బ్యాంక్, చికెన్ బిర్యానీ కాదు, కమర్షియల్ బ్యాంక్. ఈ కమర్షియల్ బ్యాంక్ వాడి దగ్గర పోయినాడు, లైక్ ఎస్బీఐ దగ్గర అప్పు పోయినాడు. ఎస్బీఐ వాడు అప్పు ఇవ్వాలి. ఎట్లా ఇస్తాడు? సెక్యూరిటీ కావాలి. అంటే వీటి దగ్గర ఆస్తికి సంబంధించిందో, లేదా బంగారానికి సంబంధించిందో, వస్తువుకు సంబంధించేదని తాకట్టు హామీ పెట్టాల్సి ఉంటుంది. ఈ హామీ పెట్టేటప్పుడు ఏం చేస్తాడు వీడు? ఫర్ ఎగ్జాంపుల్, అంటే
ఒక 10 కోట్ల రూపాయల అప్పు కావాలి. ఈ 10 కోట్ల రూపాయల అప్పు కావాలంటే వీడు ఒక 15 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పెట్టాలి మినిమం. ఈ 15 కోట్ల రూపాయల ఆస్తి చూపెట్టినప్పుడు దీని మీద వీడు ఒక 9% వడ్డీ రేట్ వేసినాడు. 9 to 11 అట్లా ఆపరేట్ అవుతూ ఉంటుంది సహజంగా, మార్కెట్ని చూసుకోండి. సో వేస్తాడు. ఇప్పుడు ఇది ఏం చేసిన ఇక్కడ 15 కోట్ల రూపాయల విలువ పెట్టుకొని 10 కోట్ల అప్పిచ్చిండు. వడ్డీ రేట్ ఎంత ఉంది? 9%. ఇప్పుడు ఈ దగ్గర ఎవరు పెట్టుకున్నారు? ఇక్కడ వాణిజ్య బ్యాంకు సెక్యూరిటీ పెట్టుకుంది. అంటే ఏంటి? ఇక్కడ బిల్లును డిస్కౌంట్ చేస్తున్నాడు. ఎంత డిస్కౌంట్ చేసిండు? 15 crores ప్రాపర్టీని 10 crores డిస్కౌంట్ చేసిండు. ఇప్పుడు ఈ బిల్ అంటే మనం పెట్టిన పేపర్ ఈ కమర్షియల్ బ్యాంక్ తీసుకు ఆర్బీఐ దగ్గర ఇస్తుంది. ఆర్బీఐ ఈ 10 కోట్ల రూపాయల అప్పు కన్నా ఎక్కువ అప్పిస్తుంది. ఓకేనా? సో వీడి తీసుకునే 9% వడ్డీ రేటు కన్నా 5 to 6% వడ్డీ రేటుకి అప్పిస్తారు. అంటే ఏంటి? ఇక్కడ వాణిజ్య బ్యాంకులు డిస్కౌంట్ చేసిన బిల్లులను ఆర్బీఐ ఏం చేస్తుంది? రీడిస్కౌంట్ చేసే రేట్ని ఏమన్నా మనం బ్యాంక్ రేట్ అన్నమాట. కమర్షియల్ బ్యాంక్స్ డిస్కౌంట్ చేసి కొంత బిల్లులని అప్పిస్తున్నాయి. బిల్ అంటే సెక్యూరిటీ ఇక్కడ సింపుల్గా. దాన్ని ఏం చేస్తారు వీళ్ళు? రీడిస్కౌంట్ చేసే రేట్ని ఏమన్నాం? బ్యాంక్ రేట్ అన్నమాట సింపుల్గా. అంటే ఇక్కడ బ్యాంకులు బతికేది కంప్లీట్గా మన మీద. మనం 9%కో 10% వడ్డీ కడితే వాడు పోయి ఇదే ఆస్తి చూపించి ఇదే పేపర్ చూపెట్టి ఆర్బీఐ దగ్గర 4కో 3కో 5%కో లేదా 6%కో అప్పు వడ్డీ తెచ్చుకుంటా ఉంటాడు. ఆ మధ్యలో ఉన్న అమౌంట్ ఇంట్రెస్ట్ రేట్ తోటి బ్యాంకులు బతికేస్తాయి. ఓకేనా? అంటే వాణిజ్య బ్యాంకులు డిస్కౌంట్ చేసిన బిల్లులను ఆర్బీఐ ఏ రేటు దగ్గర అయితే రీడిస్కౌంట్ చేస్తుందో ఆ రీడిస్కౌంట్ రేట్ని ఏమన్నా మనం బ్యాంక్ రేట్ అన్నాం. సో ప్రపంచంలో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంకులో ఫస్ట్ వాడిన క్రెడిట్ పాలసీలో మొదటిది ఏంటంటే ఏమనొచ్చు మనం? బ్యాంక్ రేట్. అందుకనే బ్యాంకింగ్ వ్యవస్థలోనే అత్యంత పురాతనమైన క్రెడిట్ పాలసీకి సంబంధించిన విధానం ఏదైనా ఉంటే అది ఏం చెప్పొచ్చు మనం? బ్యాంక్ రేట్ అని చెప్పొచ్చు. 1839లోనే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంకు సో దేన్ని ఇంప్లిమెంట్ చేసిందంటే బ్యాంక్ రేట్ని ఇంప్లిమెంట్ చేసింది. అంటే మొత్తం ద్రవ్య పరపతి విధాన సాధనాల్లో అత్యంత పురాతనమైనది, ఓల్డెస్ట్ క్రెడిట్ కంట్రోల్ ఆపరేటర్ ఏదైనా ఉంటే అది ఏదని చెప్పొచ్చు మనం? బ్యాంక్ రేట్ అని చెప్పొచ్చు. సాధారణంగా ఇండియాలో బ్యాంక్ రేట్ కనుక మనం చూస్తే 1991 పరిస్థితులు అస్సలు బాగాలేదు మనకి. ఎల్పిజి పీరియడ్ ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో బ్యాంక్ రేట్ హైయెస్ట్గా 12% ఉందండి. ఇండియాలో ఇప్పటివరకు అత్యధిక బ్యాంక్ రేట్ నమోదైన సంవత్సరం ఏదైనా ఉంటుంది 1991లో 12% అనుకున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ కనుక మనం ఆగస్టులో క్లాస్ చెప్తున్నాం 2025, ఇప్పుడు బ్యాంక్ రేట్ ఎంత ఉంటుందంటే 5.75 అయింది. కాకపోతే ఇప్పుడు బ్యాంక్ రేట్ని సపరేట్గా ఆర్బీఐ ప్రకటిస్తలేదు. ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్ రేట్ని సపరేట్గా ప్రకటించక ఏం చేస్తుందంటే ఇది రెపో రేట్ తోటి లింక్ చేసి దీన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఆర్బీఐ అంతా స్వల్పకాలిక రుణాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. మార్కెట్లో ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్స్ కావాలి కాబట్టి గతంలో 6 నెలలకు ఒకసారి ప్రకటించే క్రెడిట్ పాలసీని ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అవసరానికి అనుకూలంగా అడ్జస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బ్యాంక్ రేట్ అనేది ప్రస్తుతానికి సపరేట్గా ప్రకటిస్తలేరు. దేని ఆధారంగా ప్రకటిస్తున్నారంటే స్వల్పకాలిక వడ్డీ రేట్ అంటే రివర్స్ రెపో రేట్ ఆధారంగా ప్రకటిస్తున్నారు. మరి సాధారణంగా అసలు మన ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం ఏంది? మన టార్గెట్ ఏంది? క్రెడిట్ పాలసీ యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటి? మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉంటే ధరలను తగ్గించాలి, ధరలు తక్కువగా ఉంటే ధరల్ని పెంచాలి. అంటే కంప్లీట్గా ఆప్టిమం ప్రైస్ లెవెల్ అంటాం, అభిలషణీయ ధరల స్థాయి. ఈ ఆప్టిమం ప్రైస్ లెవెల్ కావాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అనేది చూద్దాం. ద్రవ్యోల్బణ కాలంలో అంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే బ్యాంక్ రేట్ని పెంచుద్దండి. బాగా గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు రఫ్గా. ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణ కాలంలో అన్ని వడ్డీ రేట్లు పెంచాల్సిందే. ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ పెరుగుద్ది, ఎస్ఎల్ఆర్ పెరుగుద్ది, సిఆర్ఆర్ పెరుగుద్ది, రెపో పెరుగుద్ది, రివర్స్ రెపో పెరుగుద్ది. బండ గుర్తు రఫ్ గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని వడ్డీ రేట్లు అంటే పెరుగుతాయి. ఇప్పుడు బ్యాంక్ రేట్ని ఆపరేట్ చేద్దాం. మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, ధరలు ఎక్కువగా ఉంటే దాన్ని ఏమన్నా మనం ద్రవ్యోల్బణ బ్యాంక్ రేట్ అప్పుడు ఏం చేయాలి? మనం బ్యాంక్ రేట్ని పెంచుతాం. బ్యాంక్ రేట్ని పెరిగితే మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ వడ్డీ రేట్ ఏమైంది? పెరుగుద్ది. వడ్డీ రేటు పెరిగితే ఆటోమేటిక్గా మార్కెట్లోకి ద్రవ్య సప్లై అంటే మనీ సప్లై ఏమవుతుంది? తగ్గుతుంది. వన్స్ మనీ సప్లై తగ్గితే డబ్బులు ఉండవు కాబట్టి ప్రజల యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎప్పుడైతే నువ్వు పర్చేసింగ్ పవర్ తగ్గిందో నువ్వు మార్కెట్కి పోవు, ఆటోమేటిక్గా డిమాండ్ డిక్రీజ్ అయింది, డిమాండ్ తగ్గుతుంది.
డిమాండ్ ఎప్పుడైతే తగ్గిందో మార్కెట్లో ఆ వస్తువుల్ని కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడరు, ధర తగ్గుద్ది. ధర తగ్గితే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుద్ది. మన టార్గెట్ ఏంది? ద్రవ్యోల్బణ కాలాన్ని ధరలు పెరిగితే తగ్గించాలి. ధరలు తగ్గించడానికి మన దగ్గర ఉన్న ఆపరేటర్ ఏంటి? ఇక్కడ బ్యాంక్ రేట్ని పెంచడం. బ్యాంక్ రేట్ పెడితే వడ్డీ రేట్ పెరిగింది, మార్కెట్లో మనీ సప్లై తగ్గింది. మనీ సప్లై తగ్గితే కొనుగోలు శక్తి తగ్గింది, డిమాండ్ తగ్గింది, ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలం. ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటి? మనకి ధరలు తక్కువగా ఉన్న పీరియడ్. ధరలు తక్కువగా ఉన్నాయి, మార్కెట్లో వస్తువులు ఎవరు కొనట్లేదండి. ఎందుకు కొనట్లేదంటే ఎవరి దగ్గర పైసలు. అప్పుడు ఏం చేయాలి? తక్కువ వడ్డీ రేట్కి వెళ్ళాలి. మీరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మీరు ఇప్పుడు ఆయన చూడండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ నష్టాల్లో ఉన్నప్పుడు జీరో డౌన్ పేమెంట్కి కూడా ఇచ్చేస్తారండి. బజాజ్ వాడు జీరో ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తారు, వడ్డీ రేట్లకి. ఎందుకంటే ఎవరు వస్తువులు కొననప్పుడు ఏం చేస్తారంటే వాటిని వాళ్ళ కొనుగోలు శక్తి పెంచాలి. ప్రజల దగ్గర డబ్బులు లేకపోతే, వస్తువులు కొనకపోతే కంపెనీలన్నీ దివాళు తీస్తాయి. అట్లాంటి పరిస్థితులు ఒకసారి కంపెనీలు దివాళు తీస్తే నష్టం ఆర్థిక వ్యవస్థకి. అంటే ఒక కంపెనీ వాడి వస్తువు ధర తగ్గితే ఆటోమేటిక్గా వాడు ఉత్పత్తి ఆపేస్తాడు. ఎప్పుడైతే ఉత్పత్తి ఆపిండో సహజంగా ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతే ప్రజల దగ్గర ఆదాయాలు ఉండవు. ఆదాయాలు లేనప్పుడు వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే అసలు మార్కెట్లో వస్తువులు నాకు కొనడానికి వాడు ఉండడు. అందుకనే ప్రతి ద్రవ్యోల్బణం అనేది చాలా డేంజరస్. మీరు చూసి ఉండాలి, ఎకానమీలో వస్తుంది రెగ్యులర్గా మనకి. ప్రపంచవ్యాప్తంగా గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ 1928 పీరియడ్, ఆర్థిక మాంద్యం సంభవించింది. ఆర్థిక మాంద్యం సంభవించడం అంటే ధరలు తగ్గిపోవడం అనేది అంత మంచిది కాదు ఆర్థిక వ్యవస్థకి. అందుకని ఇక్కడ ధరలు తగ్గుతున్నప్పుడు ఏం చేయాలి? మనం బ్యాంక్ రేట్ని తగ్గించేయాలి. అంటే మార్కెట్లోకి మనీ సప్లైని ఏం చేయాలి? పెంచాలి. బ్యాంక్ రేటు తగ్గినప్పుడు వడ్డీ రేటు తగ్గుతుంది మార్కెట్లో. వడ్డీ రేటు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనీ సప్లై ఇది మార్కెట్లోకి పెరుగుతుంది. అంటే గేట్ ఎత్తేస్తుంది ఆర్బీఐ. ప్రజలకి దగ్గర డబ్బులు వస్తాయి, కొనుగోలు శక్తి వస్తుంది. కొనుగోలు శక్తి రాగానే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిందో ధరలు పెరుగుతాయి. ధరలు పెరగానే ఇన్ఫ్లేషన్ వస్తుంది. అందుకనే ఆర్బీఐ ముఖ్యమైన పని ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ని పెంచాలి, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో బ్యాంక్ రేట్ని తగ్గించాలి. సో ఇది అత్యంత పురాతనమైన ఆపరేటర్ అనుకున్నాం. బ్యాంక్ రేట్ చాలా కీలకమైన విషయం. అయితే ఈ బ్యాంక్ రేట్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా కమర్షియల్ బ్యాంక్స్ బ్యాంక్ రేట్ తగ్గించినప్పుడు రుణాలు తీసుకోవడానికి ఇష్టపడాలి. బ్యాంక్ రేట్ ఆటోమేటిక్గా తగ్గినంత మాత్రాన బ్యాంకులు డబ్బులు అప్పు తీసుకోలేదనుకోండి, అది పెద్ద సక్సెస్ కాదు. అంటే ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వాణిజ్య బ్యాంకులు స్పందించాల్సిందే. ప్లస్ అప్పటికే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలకు అప్పు ఎక్కువగా ఇవ్వలేకపోతారు, అప్పు ఎవరు తీసుకోవట్లేదు. అప్పుడు వడ్డీ రేటు తగ్గించడం ఎటువంటి లాభం ఉండదు, ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఓకేనా? సో ఇంకోటి, బ్యాంకులు కొత్తగా అప్పు తీసుకోవాలనుకుంటున్నాం మనం. వడ్డీ రేటు తగ్గింది అంటే కొత్త అప్పు చేయాలి. కొత్త అప్పు చేయాలంటే సెక్యూరిటీలు, అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర సరిపోయినన్ని సెక్యూరిటీస్ ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ రేట్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని పెంచడం లేదా తగ్గించడం చేయాలి అంటే కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. ఏమేం కండిషన్స్ ఉన్నాయి? ఒకటి, ఆర్బీఐ ఏదైతే వడ్డీ రేటు తగ్గించినప్పుడు పెంచినప్పుడు దానికి అనుకూలంగా బ్యాంకులు స్పందించాలి. స్పందించకపోతే ఇది ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? బ్యాంకుల దగ్గర ఎక్స్ట్రా డిపాజిట్స్, అదనపు నిల్వలు ఉండకూడదు. నెక్స్ట్, వాణిజ్య బ్యాంకులు మళ్ళీ ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు చేయాల్సి వస్తే దానికి సరిపడినంత వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఆల్రెడీ ఉంటే, అదనంగా రిజర్వ్స్ కనుక ఉంటే మళ్ళీ కొత్త అప్పు చేయాల్సిన అవసరం బ్యాంకులకు రాదు. కాబట్టి జస్ట్ ఏం చేస్తారంటే ఇది కొంతవరకే దీని ప్రభావాన్ని చూపిస్తుంది. అదే పురాతనమైంది. ఇప్పుడైతే మనం దేన్ని బట్టి ఆపరేట్ చేస్తున్నాం? దీన్ని దేనికి అనుకూలంగా ఆపరేట్ చేస్తున్నాం అంటే రెపో రేటుకి అనుకూలంగా ఆపరేట్ చేస్తాను. అందుకని దీనికి సంబంధించిన చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తాడు. బ్యాంక్ రేట్ పెరుగుదల అనేది ఆర్థిక వ్యవస్థకి చెడుని చూపిస్తున్నట్టు, ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిది. బ్యాంక్ రేట్ని కంట్రోల్ చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రామారావు గారు చాలా సందర్భాల్లో దీనికి స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు చూస్తామని. ఇక నెక్స్ట్, ఇది మొదటిది బ్యాంక్ రేటుకి సంబంధించింది మొదటిది. రెండోది బహిరంగ మార్కెట్ చర్యలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇది వడ్డీ రేటు కాదండి, ఇది కానీ పరిమాణాత్మక సాధనాల్లో అత్యంత కీలకమైన సాధనం. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఈ వడ్డీ రేట్లతో పోల్చుకున్నప్పుడు మార్కెట్ని కట్టడి పెట్టుకోవడం కోసం సో ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని, అంటే ఈ బహిరంగ మార్కెట్ చర్యలను అమెరికా లాంటి దేశాలు ఎక్కువగా అవలంబిస్తున్నాయి. కానీ ఇండియాలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంత సమర్థవంతంగా అమలు అవ్వట్లే. ఎందుకంటే మన దగ్గర మార్కెటింగ్ సిస్టమ్ అంత సమర్థంగా లేదు, క్యాపిటల్ మార్కెట్ అంత బలంగా లేదు, ప్రజల్లో అవగాహన కూడా తక్కువగా ఉంది. కాబట్టి సో ఇదంతా సక్సెస్ఫుల్ కాదు. కానీ బ్యాంక్ రేట్తో కంపేర్ చేసినప్పుడు
అత్యంత సమర్థవంతమైన సాధనం ఏదైనా ఉంది పరిమాణాత్మక సాధనాల్లో అది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఏంటో చూద్దాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ లేదా బహిరంగ మార్కెట్ చర్యలు అంటే ఏంటి అంటే, సాధారణంగా ప్రభుత్వానికి రుణం అవసరం. అసలు ప్రభుత్వాన్ని రుణాల మీద బతుకుతుంది. ప్రభుత్వం రుణాలు అవసరమైనప్పుడు ప్రభుత్వం సెక్యూరిటీలను బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి ఆ సెక్యూరిటీల ద్వారా ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంటుంది. బ్యాంకుల దగ్గర ప్రభుత్వం తన సెక్యూరిటీలను హామీగా పెట్టి రుణాన్ని సేకరిస్తుంది. ఇప్పుడు ఈ సెక్యూరిటీలు ఎవరి దగ్గర ఉంటాయి? బ్యాంకు చేరినాయి. బ్యాంకు మళ్ళీ రుణం కావాలి కదా, వాడేవాడి దగ్గర ఉంటాయి? ఆర్బీఐ దగ్గర ఉంటాయి. అంటే ఆర్బీఐ దగ్గర ప్రభుత్వ సెక్యూరిటీలు ఉంటాయి. ఈ ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్కి అమ్మడం లేదా మార్కెట్లో గతంలో అమ్మిన సెక్యూరిటీలను కొనడం, అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మడం లేదా కొనడం ద్వారా మార్కెట్లో ధరలు నియంత్రిస్తే దాన్ని ఏమన్నాం? బహిరంగ మార్కెట్ చర్యలు లేదా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అన్నామని. సింపుల్గా చూద్దాం. ప్రభుత్వం తన సెక్యూరిటీలను ప్రజలకు కానీ సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ అమ్మడం లేదా కొనడం లాంటి చర్యలు తీసుకుంటే మనం ఏమన్నాం? దాన్ని బహిరంగ మార్కెట్ చర్యలు. మార్కెట్కి వస్తుంది ఇక్కడ ఎవరు వస్తారు? ఆర్బీఐ వస్తుంది. ఉదాహరణకి అంటే ఇక్కడ ఏంటి? ధరలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ధరలు బాగా ఎక్కువ ఉన్నాయి. సింపుల్గా చెప్తా చూడండి. ఆర్బీఐ దగ్గర 1000 కోట్ల రూపాయల విలువైన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. ఏమున్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉన్నాయి. మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సెక్యూరిటీలను ఏం చేస్తుంది? ఆర్బీఐ అమ్ముతుంది. ఎవరికి అమ్ముతుంది? ఈ 1000 కోట్ల రూపాయల కాగితాలు, సెక్యూరిటీ అంటే ఇన్ ద సెన్స్ కాగితం, ఈ కాగితాన్ని పెట్టి ఏం చేస్తుంది? మీరు ఈ సెక్యూరిటీలను కనుక కొనుగోలు చేస్తే 10% మీకు వడ్డీ రేటు కల్పిస్తా అంటదండి. ఇప్పుడు సాధారణంగా ప్రజలు సంస్థలు తమ దగ్గర ఉన్న డబ్బులు తీసుకుపోయి ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ రూపంలో పెడతారు. అంటే మనీ అంతా ఆర్బీఐకి చేరుతుంది, కాగితాలు ప్రజల దగ్గర చేరుతాయి. అంటే మార్కెట్లో ఉన్న డబ్బు, సెక్యూరిటీలు ప్రజల దగ్గరకు వస్తున్నాయి, ద్రవ్యం అంతా బ్యాంకుల దగ్గరికి వెళ్తుంది. అంటే మార్కెట్లో మనీ సప్లై ఏమైంది? తగ్గిపోయింది. క్లియర్? అంటే ఆర్బీఐ ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న సెక్యూరిటీలు ఏం చేస్తుంది? అమ్మేస్తుంది. సో ఇప్పుడు ప్రజల దగ్గరకి కాగితాలు, సెక్యూరిటీలు చేరినాయి, ఆర్బీఐ దగ్గర డబ్బులు చేరినాయి. కొన్ని రోజులకి ధరలు బాగా పడిపోయినాయి. ప్రజల దగ్గర కొనడానికి ఎట్లాంటి డబ్బులు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజల దగ్గర ఉన్న సెక్యూరిటీలను కొనేస్తారు. అంటే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి కాగితాలు తీసుకొని డబ్బు ఇస్తారు. సో దీనే ప్రజలకి సెక్యూరిటీలు అమ్మడం లేదా కొనడాన్ని మనం ఏమన్నా అంటే బహిరంగ మార్కెట్ చర్యలు అన్నాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. ప్రభుత్వం తన దగ్గర ఉన్న సెక్యూరిటీలను కొనడాన్ని అమ్మడాన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అన్నాం. సో ఇందులో భాగంగా ద్రవ్యోల్బణ కాలంలో ఈ సెక్యూరిటీలను ఏం చేస్తాం? మేము ఓపెన్ మార్కెట్ సేల్స్ ఆఫ్ సెక్యూరిటీ సెల్ చేస్తుందండి, ఇక్కడ అమ్మేస్తుంది. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేస్తుంది? సెక్యూరిటీలని పర్చేజ్ చేస్తుంది, కొనేస్తుంది. అంటే సెక్యూరిటీలని ఆపరేట్ చేస్తుంది. ఆర్బీఐ ఏం చేస్తుంది? సెక్యూరిటీ తీసుకొచ్చి బ్యాంక్ అమ్మేస్తుంది. సో బ్యాంక్ దగ్గర నుంచి డబ్బులు ఆర్బీఐకి వస్తాయి. ఇదే సెక్యూరిటీ బ్యాంక్ తీసుకుపోయి ప్రజలకు అమ్మేస్తుంది. ప్రజల దగ్గర ఉన్న అడిషనల్ అదనంగా ఉన్న మనీ ఎవరికి వస్తుంది? బ్యాంక్ వస్తుంది. ఈ బ్యాంక్ నుంచి ఆర్బీఐ అంటే మనీ సప్లై అనేది కింద నుంచి పైకి పోతూ ఉంటుంది. దీన్ని ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటామండి. సో కొనడం, అమ్మడం. సో ఇప్పుడు మీరు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎస్ఆర్ఆర్ల కన్నా కూడా అంటే ఎస్ఎల్ఆర్ల కన్నా కూడా ఇది చాలా శక్తివంతమైందని చెప్పొచ్చు. కానీ ఇండియాలో కూడా దీని ప్రభావం ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతుంది. సో ఇక్కడ ప్రభుత్వ అవసరాలు తీరుతున్నాయి, ఎందుకంటే సెక్యూరిటీలు పెట్టి గవర్నమెంట్కి డబ్బు వస్తుంది, ప్రభుత్వ అవసరాలు తీరుతున్నాయి. ప్లస్ ఈ సెక్యూరిటీలను కొనడం, అమ్మడం ద్వారా మార్కెట్లో ప్రజల దగ్గర ఉన్న కరెన్సీని కంట్రోల్ చేయగలుగుతుంది ఆర్బీఐ. అందుకని బ్యాంక్ రేట్ కన్నా, సిఆర్ఆర్ కన్నా, ఎస్ఎల్ఆర్ కన్నా శక్తివంతమైంది, ప్రభావశీలమైంది ఏంటంటే బహిరంగ మార్కెట్ చర్యలు లేదా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. కాకపోతే దీని మీద కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. మీరు ఆర్బీఐ కొనడానికి, అమ్మడానికి ఆర్బీఐ రెడీగా ఉన్నా కూడా ప్రజలు దీన్ని ఏం చేయాలి అంటే ప్రజలు దీన్ని కొనడానికి, అమ్మడానికి అంటే ఆర్బీఐ యాక్షన్స్కి అనుకూలంగా ప్రజలు దీనికి స్పందించకపోతే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి అంతగా సక్సెస్ అవ్వవు. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేవి అంతగా సక్సెస్ అవ్వవు. అందుకనే ప్రజలు స్పందన మీద ఆధారపడి బహిరంగ మార్కెట్ చర్యలు ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశం లాంటి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మార్కెటింగ్ సిస్టమ్, మార్కెట్ వ్యవస్థ, క్యాపిటల్ మార్కెట్ అంతా డెవలప్ కాలేదు కాబట్టి ఇదంతా ప్రభావంగా పనిచేయకపోవచ్చు. కానీ ఇటీవల కాలంలో ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్లో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. సో ఇది రెండోది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్.
నెక్స్ట్ చూస్తే మూడోది. ఓకే, సో రెండోది ఇది. ఓకే, మూడో వడ్డీ రేట్ ఏంటంటే రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ ఏం చేసిందంటే ఎల్ఏఎఫ్ అని ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఏంటది? ఎల్ఏఎఫ్, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారండి, బాగా గుర్తుపెట్టుకోండి. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అని ఒక ఫెసిలిటీ స్కీమ్ తీసుకొచ్చింది. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద స్వల్పకాలిక వడ్డీ రేట్లు అంటే షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్ అనే కాన్సెప్ట్స్ని ఆర్బీఐ తీసుకొస్తారు. ఈ ఆర్బీఐ ఇది తీసుకురావడం ద్వారా ఏం చేస్తారంటే రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఆర్బీఐ 1934 యాక్ట్ ప్రకారం ఏర్పడినప్పుడు రెపో రేటు రివర్స్ రెపో రేట్ లేవు. సో ఇది ముందైతే 1992లో రెపో రేట్ని, 1996లో రివర్స్ రెపో రేట్ని ఈ క్రెడిట్ పాలసీలో భాగంగా ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. సో ఇక్కడ రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అనేవి కూడా స్వల్పకాలిక సర్దుబాట్ల కోసం ఏర్పాటు చేయబడిన చర్యలు. అంటే ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకునేటప్పుడు 1 నుంచి 14 రోజుల గడువుకు సంబంధించిన రుణాలపై విధించే వడ్డీ రేటే రెపో రేట్. అంటే ఇది 1 to 14 days ఉంటుందండి. ఇంట్రెస్ట్ రేట్ పీరియడ్ ఎంత ఉంటుందంటే 1 నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ సాధారణంగా ఏం జరుగుతుంది అంటే రెపో రేట్ అనేది ఆర్బీఐ దగ్గర నుంచి కమర్షియల్ బ్యాంక్స్ అప్పు తీసుకునేటప్పుడు ఇక్కడ విధించే వడ్డీ రేటు ఇది యాక్చువల్గా బ్యాంక్ రేటే కాదు. జనరల్గా బ్యాంక్ రేట్ అనేది దీర్ఘకాలిక లాంగ్ టర్మ్కి సంబంధించింది. అయితే ఈ రెపో రేట్ అనేది స్వల్పకాలానికి సంబంధించి ఎన్ని రోజులు అనుకున్నాం? ఇది 1 నుంచి 14 రోజులకు సంబంధించిన అడ్జస్ట్మెంట్. ప్రస్తుతానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత ప్రభావితమైన వడ్డీ రేట్ ఏంటంటే అది రెపో రేటే. రెగ్యులర్గా రెపో రేట్ని ఆపరేట్ చేయడం ద్వారా మార్కెట్లో లిక్విడిటీని అడ్జస్ట్ చేస్తుంది. ఎవరు అడ్జస్ట్ చేస్తారంటే ఆర్బీఐ అడ్జస్ట్ చేస్తుంది అని చెప్పొచ్చండి. సో అంటే రెపో రేట్ అనేది 1992లో ఎల్ఏఎఫ్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద సో మనకి ఇంట్రడ్యూస్ చేశారనుకున్నాం. ఇది ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు తీసుకునే స్వల్పకాలిక రుణాల మీద విధించే వడ్డీ రేట్ అని చెప్పొచ్చండి. సో జనరల్గా ద్రవ్యోల్బణ కాలంలో అంటే ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు సో సహజంగా రెపో రేట్ పెరుగుతుంది. డిఫ్లేషన్ ఉన్నప్పుడు ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో రెపో రేట్ని తగ్గిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో రెపో రేట్లు తగ్గించడం అనేది చాలా స్వల్పంగానే చూస్తున్నామండి. చిన్న అడ్జస్ట్మెంట్స్ చూస్తున్నాం తప్ప ఎక్కువగా అడ్జస్ట్మెంట్స్ ఏం చూడట్లేదు. ఓకేనా? సో ప్రస్తుతానికి కనుక రెపో రేట్ కనుక చూస్తే మనకి ఎంత ఉంది అంటే సో ఇది 2025 ఆగస్ట్ అంటే ఇప్పటికీ 5.50% ఉన్నట్టు చూడొచ్చండి. సో ఇది కాకుండా రెండో అడ్జస్ట్మెంట్ రివర్స్ రెపో రేట్. ఇది రివర్స్ రెపో రేట్ అంటే ఇక్కడ ఆర్బీఐ ఇప్పటిదాకా మనకు అప్పిచ్చింది, కమర్షియల్ బ్యాంక్స్కి అప్పిచ్చింది. కానీ ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ చేసిన డిపాజిట్ల మీద ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే వడ్డీ రేట్ ఏది ఉందో అది రివర్స్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ని ఎల్ఐఎఫ్ కింద 1996లో ఇంట్రడ్యూస్ చేసినట్టుగా మనం చెప్పొచ్చు. సహజంగా ఇది రెపో రేట్తో పోల్చినప్పుడు చాలా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతానికి రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది అని కనుక చూస్తే మనకి 3.35% ఉన్నట్టుగా చూడొచ్చు. సో ఈ మధ్య కాలంలో దీంతో పాటు ఒక కొత్త పదాన్ని మనం వింటున్నాం. ఓకేనా? సో ఉర్జిత్ పటేల్ కమిటీ ఒక కమిటీ ఉంది. ఆయన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్. 2014లో ఈయన కమిటీ ఒక సిఫార్సు చేస్తారు. దాన్నే మనం ఏమన్నామంటే ఎంఎస్ఎఫ్ అన్నామండి. ఓకేనా? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అన్నాం. ఏమన్నాం? మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అన్నాం. ఇది కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోండి. అంటే ఒక వాణిజ్య బ్యాంక్ ఇప్పుడు తీసుకునే అప్పులతో పాటు తన దగ్గర ఉన్న డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపాజిట్లలో అడిషనల్గా ఒక 2% అప్పు తీసుకోవచ్చు ఆర్బీఐ దగ్గర నుంచి. అంటే ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు తమ దగ్గర ఉన్న డిపాజిట్లలో 2% వరకు ఆర్బీఐ దగ్గర నుంచి రుణం పొందే సౌకర్యాన్ని మనం ఏమన్నాం? ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అన్నమాట. ఈ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అనేది ఎమర్జెన్సీ కోసం వాడుకుంటాయి కమర్షియల్ బ్యాంక్స్. అంటే ఓవర్ నైట్ అవసరాలు ఏవైతే ఉంటాయో, అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అత్యవసరాల కోసం ఎంఎస్ఎఫ్ని ఇవి వాడుకోవడం జరుగుతుంది వాణిజ్య బ్యాంక్. సాధారణంగా ఇది రెపో రేట్ కన్నా అత్యధిక వడ్డీ రేటు ఉంటుంది. ప్రస్తుతానికి ఎంఎస్ఎఫ్ ఎంత ఉందంటే 5.75 ఉంది. అంటే వాణిజ్య బ్యాంకులు తమ ఓవర్ నైట్ అవసరాలు, అత్యవసరాల కోసం
తమ డిపాజిట్లలో ఎంత డిపాజిట్లు ఉన్నాయో అందులోంచి 2% రుణాలను అర్జెంటుగా తీసుకునే సౌకర్యాన్ని ఆర్బీఐ కల్పిస్తుంది. ఈ ఆర్బీఐ కల్పించేదాన్ని ఎంఎస్ఎఫ్ అన్నాం. ఇది కూడా రెపో రేట్ లాంటిదే, కానీ ఇది రెపో రేట్ కన్నా కూడా అత్యవసరాలు ఏవైతే ఉన్నాయో దాని అవసరాలను తీర్చడానికి పనికొస్తుంది. ఓకే రైట్. సో ఈ మధ్య కాలంలో మనం ఎంఎస్ఎఫ్ అనే పదం వింటారు, చూసుకోండి. ఎంఎస్ఎఫ్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. ఇది వాణిజ్య బ్యాంకు తన దగ్గర ఉన్న డిపాజిట్లలో, ఎన్నిసార్లు ఎందుకు చెప్తానంటే కొంచెం జాగ్రత్త చూసుకోండి. వాణిజ్య బ్యాంకు తన దగ్గర ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో ఆ డిపాజిట్ల నుంచి అదనంగా 2% ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, మనం ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఇది అన్ని రేట్లతో పోల్చినప్పుడు ఈ వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఇది రెపో రేట్ లాంటిదే. రెపో అనేది 1 నుంచి 14 రోజులు, అంటే ఇది అర్జెంటుగా అవసరమైన రుణాల కోసం సంబంధించింది. ఏమన్నా మనం ఎంఎస్ఎఫ్ అన్నాం. సో దీన్ని సిఫార్సు చేసింది ఎవరంటే ఇది ఉర్జిత్ పటేల్ కమిటీ. ఇది కాకుండా ఇదే కమిటీ, ఉర్జిత్ పటేల్ కమిటీ ఇంకొక సిఫార్సు చేస్తుంది 2014 నుంచి. ఓకేనా. అసలు ఎట్లాంటి హామీ లేకుండా, సెక్యూరిటీ లేకుండా కూడా వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే సదుపాయాన్ని పరిశీలించమని చెప్పింది. సో దీన్ని ఎస్డిఎఫ్ అన్నాం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అన్నాం. ఏ డిపాజిట్? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అన్నాం. సో ఇది పరిశీలనలోనే కనిపిస్తుంది. సో దీని ఉర్జిత్ పటేల్ కమిటీ దీన్ని కూడా ఇచ్చిందండి. అంటే ఎట్లాంటి హామీ లేకుండా కూడా వాణిజ్య బ్యాంకులో అప్పు పొందే దాన్ని ఎస్టిఎఫ్, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అన్నాం మనం. సో ఇది రెపో రేట్, రివర్స్ రెపో రేట్లు. రెపో రేట్, రివర్స్ రెపో రేట్లు అంటే స్వల్పకాలిక వడ్డీ రేట్లు. రెపో రేట్ అనేది ఆర్బీఐకి వాణిజ్య బ్యాంక్ చెల్లించే వడ్డీ రేట్. రివర్స్ రెపో రేట్ అంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే స్వల్పకాలిక వడ్డీ రేట్. అంటే పైనుంచి కిందకు వచ్చే ప్రవాహం మీద వడ్డీ విధిస్తే రెపో, కింద నుంచి పైకి పోయే ప్రవాహం మీద వడ్డీ విధిస్తే అది రివర్స్ రెపో రేట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన రెపో రేట్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆపరేటర్స్ లేదా పరిమాణాత్మక సాధనాల్లో ఇంకొక ముఖ్యమైన ఆపరేటర్ ఏంటంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే సిఆర్ఆర్ అనేది క్వాంటిటేటివ్ ఆపరేటర్స్లో భాగంగా, క్రెడిట్ పాలసీలో ఒక భాగంగా కాకుండా, అంటే ఈ పని చేస్తూనే వాణిజ్య బ్యాంకుల యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడేది కూడా సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే సాధారణంగా ఒక బ్యాంక్, ఒక కమర్షియల్ బ్యాంక్ ఏదైనా సరే, దానికి వచ్చే డిపాజిట్ల మీద ఆధారపడి ఆ బ్యాంక్ నడవాలి. ఒక బ్యాంకుకు వచ్చే డిపాజిట్లు ఎంత వస్తాయి, అందులో ఎంత ప్రజలకి, సంస్థలకి, ప్రభుత్వాలకి అప్పుగా ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాణిజ్య బ్యాంక్కి 100 కోట్ల రూపాయల డిపాజిట్లు వచ్చినాయి. ఈ 100 కోట్ల రూపాయల డిపాజిట్లో వీళ్ళు ఎక్కువ 100 కోట్ల పబ్లిక్ డిపాజిట్ ఇవ్వాలన్నా, 100 కోట్లలో కొంత అప్పులు ఇచ్చి కొంత తన దగ్గర పెట్టుకోవాలన్నా, లేదు 100 కోట్ల కన్నా ఎక్కువగా రుణం ఇవ్వాలన్నా అనేది నిర్ణయించేది ఎవరంటే సిఆర్ఆర్. సాధారణంగా ఒక బ్యాంకు తనకు వచ్చే డిపాజిట్లలో మొత్తాన్ని కనుక అప్పులు ఇచ్చిందనుకోండి, బ్యాంకులు రన్ కావడానికి కరెన్సీ ఉండదు. తక్కువ అప్పు ఇచ్చిందనుకోండి, బ్యాంక్ అసలు నడవదు. దాదాపుగా ప్రతి వాణిజ్య బ్యాంక్ ఆర్బీఐ అండతోటి, ఆర్బీఐ మద్దతుతోటి తనకొచ్చే డిపాజిట్లకి అనేక రెట్ల రుణాలను ఇస్తాయి. దాని ద్వారానే బ్యాంకులు రన్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఎన్ని రెట్ల రుణాన్ని ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది అనేది నిర్ణయించేది సిఆర్ఆర్. సింపుల్గా మాట్లాడు, సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ప్రతి కమర్షియల్ బ్యాంక్ తనకు డిపాజిట్లు వస్తాయి. డిపాజిట్లు అంటే మన అకౌంట్లో ఓపెన్ చేసి డబ్బులు వేసి దాని డిపాజిట్లు అంటామండి. ఈ డిపాజిట్లలో కొద్ది భాగాన్ని తీసుకుపోయి ఎవరి దగ్గర పెట్టాలి? ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఈ ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేసే మొత్తాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారండి. అంటే ప్రతి వాణిజ్య బ్యాంక్ తనకు వచ్చే డిపాజిట్లలో కొంత భాగాన్ని లేదా కొంత శాతాన్ని, కొంత రేషియోని ఎవరి దగ్గర పెట్టాలి? ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఆ రేషియో అనే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. అయితే వాస్తవంగా రిజర్వ్ బ్యాంక్ ఏర్పడినప్పుడు 1934లో ఎంత పెట్టాలనే దాని మీద కనుక చూస్తే మీరు బ్యాంకులకు వచ్చే డిపాజిట్లు 2 రకాలండి. ఒకటి కరెంట్ అకౌంట్లు, దీన్ని మనం డిమాండ్ డిపాజిట్స్ అంటాం. రెండవది టైం డిపాజిట్స్.
సేవింగ్స్ అకౌంట్స్ కూడా ఉంటే అది వేరే విషయం. సో ఎక్కువగా వాణిజ్య బ్యాంకులకు వచ్చే డిపాజిట్లలో 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం సో తనకొచ్చే డిమాండ్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాండ్ డిపాజిట్స్లో 5% సిఆర్ఆర్ పెట్టాలి. ఇది 1934లో హిస్టరీ, ఇది సిఆర్ఆర్ హిస్టరీ. రెండోది టైం డిపాజిట్స్ ఏవైతే ఉంటాయి, కాల పరిమితి డిపాజిట్లు అంటే మన భాషలో ఫిక్స్డ్ డిపాజిట్స్, సో వాటిలో 2% పెట్టాలి. సో ఇప్పుడే ఉంటారంటే 1962 నుంచి సో దీన్ని ఏం చేసినాం, ఈ టైం డిపాజిట్స్ అండ్ డిమాండ్ డిపాజిట్స్ కలిపి మొత్తం డిపాజిట్స్ అంటే ఈ టైం డిపాజిట్ లేదంటే డిమాండ్ డిపాజిట్ అనేది లేకుండా మొత్తం సిఆర్ఆర్ ఎంత ఉండాలంటే 3 to 15% ఉండాలని 1962లో నిర్ణయించారండి. అంటే 1962 నుంచి క్యాష్ రిజర్వ్ రేషియో ఎంత ఉంటుంది, 3 to 15% ఉంటుంది. ఇది మొత్తం డిపాజిట్స్, అది టైం డిపాజిట్సా, సేవింగ్స్ అకౌంటా, ఫిక్స్డ్ అకౌంటా లేదా రికరింగ్ అకౌంటా అనవసరం. ప్రతి వాణిజ్య బ్యాంకు తనకు వచ్చే డిపాజిట్లలో ఎంత నుంచి ఎంత దాకా 3 to 15% ఎవరి దగ్గర పెట్టాలి, క్యాష్ రిజర్వ్ రేషియోలో పెట్టాలి. సో ఇక్కడ సిఆర్ఆర్ని పెంచడం లేదా తగ్గించడం ద్వారా వాణిజ్య బ్యాంక్ మార్కెట్లో మనీ సప్లైని నియంత్రిస్తూ ఉంటుంది. మార్కెట్లో మనీ సప్లైని నిర్ణయించే అతి ముఖ్యమైన కారణాల్లో ఒకటి సిఆర్ఆర్, చాలా శక్తివంతమైన కారకం అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సిఆర్ఆర్ తక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, సిఆర్ఆర్ని పెంచితే ఏం జరుగుతుంది, సిఆర్ఆర్ని తగ్గిస్తే ఏం జరుగుతుందో చూద్దామండి. అంటే ఒక వాణిజ్య బ్యాంక్ తనకు వచ్చే రుణాల కన్నా ఎక్కువ రెట్ల ఒక వాణిజ్య బ్యాంక్ తనకు వచ్చే డిపాజిట్ల కన్నా అనేక రెట్ల రుణం ఇస్తుంది అనుకున్నాం. ఎన్ని రెట్లు ఇవ్వాలని నిర్ణయించేది సిఆర్ఆర్. దాన్ని పరపతి గుణకం కే అంటామండి మనం. కే అంటే కాన్స్టెంట్. సో దాంతో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం ఈ పరపతి గుణకం కే ఎట్లా నిర్ణయించబడుద్ది అంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ 10% ఉందండి, చాలా జాగ్రత్తగా చూడండి. సిఆర్ఆర్ 10% అయితే బ్యాంకు ఎన్ని రెట్ల రుణాలని ప్రజలకు ఇవ్వగలుగుతుంది అనేది చూద్దామండి. సో ఇక్కడ ఎన్ని రెట్ల రుణం ఇస్తుందంటే ఆ రెట్లు అనే దాన్ని కేదో చూపిస్తాం. సో కే ఈజ్ ఈక్వల్ టు 1/CRR అనేది ఫార్ములా. ఏంటది, 1/CRR. సో ఇప్పుడు సిఆర్ఆర్ ఎంత ఉంది, 10%. 10% అంటే 1/10% అంటే ఎంత అంటే సో 10 times అని చెప్పొచ్చు, 10 రెట్లు అని చెప్పొచ్చు అండి. సో ఇది 100/10 అవుతుంది కాబట్టి 10 రెట్లు అని చెప్పొచ్చు. అంటే సిఆర్ఆర్ 10% అయితే కమర్షియల్ బ్యాంక్స్ తమకున్న డిపాజిట్ల కన్నా 10 రెట్ల రుణం ఇస్తుంది. అంటే 100 కోట్ల డిపాజిట్లు వస్తే 1000 కోట్ల రూపాయలను మార్కెట్లోకి అప్పిస్తుంది. ఈ 1000 కోట్ల రుణాలు ఎవరిస్తారు, ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు రుణంగా ఇస్తుందండి. అప్పుడు బ్యాంకులు ఇట్లా బతుకుతాయి. రైట్, నెక్స్ట్. సో ఇప్పుడు మార్కెట్లో 10% సిఆర్ఆర్ ఉంది. సో ఇప్పుడు మనం సిఆర్ఆర్ని ఏం చేద్దాం, సిఆర్ఆర్ని తగ్గిద్దాం. సిఆర్ఆర్ 5% అయింది. సిఆర్ఆర్ 5% అంటే 1/5%, దట్ ఈజ్ ఈక్వల్ టు 100/5, 20 రెట్లు. అంటే సిఆర్ఆర్ తగ్గితే మార్కెట్లో ఇచ్చే రుణాల సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే ద్రవ్య సప్లై పెరుగుతూ ఉంది. అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్కెట్లోకి ద్రవ్య సరఫరా పెంచాలి అంటే సిఆర్ఆర్ని ఏం చేయాలంటే ఇక్కడ తగ్గించాలి. అంటే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని తగ్గించాలి. లేదా మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నాయి, పబ్లిక్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మళ్ళీ సిఆర్ఆర్ని తగ్గిస్తే ప్రజల దగ్గర డబ్బులు పోతాయి. కాబట్టి సిఆర్ఆర్ని ఏం చేయాలి, ఇప్పుడు పెంచి చూద్దాం. అంటే ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని పెంచుతాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ని 10% to 20%కి పెంచినాం. సో 1/20 ఈజ్ ఈక్వల్ టు 5 రెట్లు. ఎన్ని రెట్లు ఇచ్చినామంటే 5 రెట్లు. అంటే 100 కోట్ల డిపాజిట్లు వస్తే 500 కోట్ల రుణం ఇస్తున్నాం. అంటే ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని పెంచుతున్నాం, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ని తగ్గిస్తున్నాం. సిఆర్ఆర్ ద్వారా ద్రవ్య సప్లైని నియంత్రిస్తున్నాం, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సిఆర్ఆర్ ద్వారా వాణిజ్య బ్యాంకుల అవసరాలు కూడా తీరుతున్నాయి. సో ఈ సిఆర్ఆర్ మీద ఎట్లాంటి వడ్డీ రేటు ఉండదండి, ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఎట్లాంటి వడ్డీ రేటు ఆర్బీఐ సిఆర్ఆర్కి ఇవ్వదు. సో ఈ సిఆర్ఆర్ గురించి మనం మాట్లాడుకున్నాం 1934 ప్రకారం 5% to 2%, 62 నుంచి ఇది 3 to 15% ఆపరేట్ చేస్తున్నాం అనుకున్నాం. కానీ 1990 వరకు వచ్చేటప్పటికి సరళీకృత ఆర్థిక విధానాలు లేదా ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా నరసింహం కమిటీ, ఫైనాన్షియల్ సెక్టార్ మీద వేయబడిన నరసింహం కమిటీ ఏం చేసిందంటే దీన్ని తగ్గించమని చెప్పింది. నరసింహం కమిటీ సిఫార్సుల మేరకు 1990లో దీన్ని ఎంతవరకు తగ్గించాం, 15%కి తగ్గించేసినాం.
సో ఇక్కడ నెక్స్ట్ ఈ మధ్య కాలంలో సిఆర్ఆర్ని బాగా తగ్గిస్తూ పోతున్నాం. సో ఇది ప్రస్తుతానికి ఎంత ఉందంటే 2025 ప్రారంభంలో 4% ఉందండి, 4% ఉంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం ఎండ్ అయ్యేలోపు దీన్ని 3%కి తీసుకురావాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇది ఎంత ఉంది ఎగ్జాక్ట్ కనుక చెప్పాలంటే ఆగస్ట్ నాటికి ప్రస్తుతానికి సిఆర్ఆర్ ఆగస్టు 2025 నాటికి 3.5% ఉందని చెప్పుకోవచ్చండి. దీన్ని 3%కి తగ్గించే ఉద్దేశంతో ఆర్బీఐ యాక్షన్ ప్లాన్ చేస్తూ ఉన్నది. సో మీరు ఎగ్జామ్ కన్నా ముందు సిఆర్ఆర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య దీన్ని ఒక 50 బేస్ పాయింట్స్ అంటామండి. బేస్ పాయింట్స్ అంటే సిఆర్ఆర్ 1% కనుక చూపిస్తే 1ని 100 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. సో అంటే 3.50 అంటే 3.50 అర్థం, దాన్ని 3.5% అన్నాం. దీనికి మన టార్గెట్ ఈ ఆర్థిక సంవత్సరం అయిపోయే లోపల మనకి దీన్ని 3%కి పరిమితి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. ఒక వాణిజ్య బ్యాంక్ తనకొచ్చే డిపాజిట్లో కొద్ది మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర రిజర్వ్ చేసి పెట్టాలా. రిజర్వ్ చేసి పెట్టే రేషియో అనే క్యాష్ రిజర్వ్ రేషియో అను. క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ పెంచబడుతుంది, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సిఆర్ఆర్ తగ్గించబడుతుంది. సిఆర్ఆర్ ద్రవ్య సప్లై లేదా క్రెడిట్ పాలసీని కంట్రోల్ చేయడంలో భాగంగా ఉపయోగిస్తూనే వాణిజ్య బ్యాంకులు ఎన్ని రెట్లు రుణాలు ఇవ్వాలో కూడా సిఆర్ఆర్ నిర్ణయిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది సిఆర్ఆర్కి సంబంధించి. నెక్స్ట్ పాయింట్లో చూస్తే కనుక ఎస్ఎల్ఆర్, ఇంకొక పాయింట్ మీరు వినాల్సింది, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. నెక్స్ట్ చూస్తే ఎస్ఎల్ఆర్. ఎస్ఎల్ఆర్ అంటే చట్టబద్ధ ద్రవ్యత్వ రాశి, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది ఇది ఒక ప్రత్యేకమైన అంశం. సో ఇక్కడ ప్రతి కమర్షియల్ బ్యాంక్ తనకొచ్చే డిపాజిట్లో కొద్ది మొత్తాన్ని ఎటువంటి వడ్డీ రాని సిఆర్ఆర్ రూపంలో పెట్టాలి. ఇది పాయింట్, దాన్నే మన సిఆర్ఆర్. ఇట్లా కాకుండా రెండోది ఏంటంటే ఏదైనా కమర్షియల్ బ్యాంక్ తనకొచ్చే డిపాజిట్లో ఎన్ని రకాల డిపాజిట్స్ ఉంటాయండి? ఇక్కడ డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, టైం డిపాజిట్స్ ఉంటాయి. సో వాణిజ్య బ్యాంకులకు వచ్చే డిపాజిట్ అంటే మనం ఎన్డిఎల్టీ అంటామండి. ఎన్డిఎల్టీ, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ అంటామండి. ఎన్డిఎల్టీ అంటే మొత్తం బ్యాంకులకు వచ్చే డిపాజిట్స్ అన్నిటినీ కలిపి నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్ అంటాం. సో ఈ డిపాజిట్స్లో కొద్ది మొత్తాన్ని సిఆర్ఆర్ రూపంలో పోగా మిగిలిన దానిలో కొద్ది భాగాన్ని మనం ఏం చేయాలి అంటే ద్రవ్యత్వ ఆస్తుల రూపంలో పెట్టాలి. లిక్విడ్ ఎసెట్స్లో పెట్టాలి. ఏంటి లిక్విడ్ ఎసెట్స్ అంటే బ్యాంకు తన అర్జెంట్ అవసరాలు తీర్చుకోవడం కోసం వెంటనే క్యాష్గా మార్చుకునే విధానంగా కానీ పెట్టే పెట్టుబడినే మనం ఏమన్నామంటే ఎస్ఎల్ఆర్ అన్నమాట. అంటే ఎస్ఎల్ఆర్ అనేది మనకి 3 రూపాల్లో ఉంటుందండి. అంటే ప్రతి కమర్షియల్ బ్యాంక్, వాణిజ్య బ్యాంక్ తనకు వచ్చే డిపాజిట్లు ఇంకా మిగిలిందాన్ని ఏం చేయాలి? ఒకటి, తన దగ్గర క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే తన దగ్గర కొద్ది మొత్తాన్ని ఎవరికి అప్పు ఇవ్వకుండా క్యాష్ రూపంలో పెట్టుకోవాలి. దీన్నే లిక్విడ్ ఎసెట్స్ అన్నాం, ద్రవ్యత్వ ఆస్తి అన్నాం. నెంబర్ 1. లేదంటే వెంటనే డబ్బు రూపంలో మార్చుకునే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, బంగారంలో పెట్టుబడి పెట్టాలి. లేదు అంటే ప్రభుత్వ తక్షణ అవసరాలు తీర్చడం కోసం ప్రభుత్వ సెక్యూరిటీలను కొనాలి. అంటే 3 రకాలుగా ఉంటుందండి ఇక్కడ, 3 టైప్స్. ఎస్ఎల్ఆర్ అనేది ఒకటి, క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో నగదు రూపంలో బ్యాంక్ ఉంచుకోవాలి. కొద్ది బాగానే అవసరమైతే ఏం చేయాలి? ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టాలంటే దీనివల్ల ప్రభుత్వ సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టడం వల్ల ఏంటంటే వీడికి బ్యాంకుకి తనకి ఆస్తి రూపంలో ఉంటుంది, ప్రభుత్వ అవసరాలు కూడా వెంటనే తీర్చబడతాయి. ఇది కొంచెం బెనిఫిట్ అండి గవర్నమెంట్కి. అంటే ప్రభుత్వానికి అదనంగా కొంత రుణం లభించే సౌకర్యాన్ని కల్పిస్తుంది ఎస్ఎల్ఆర్. సో ఇది కాకుండా బంగారు రూపంలో, ఎందుకంటే ప్రస్తుతానికి బంగారం పెట్టుబడి పెట్టడం ద్వారా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఒకటి, దానివల్ల లాభం వస్తుంది బ్యాంక్కి. రెండోది, బంగారాన్ని వీలున్నంత తొందరగా మార్కెట్లో అమ్మడం కొనడం చేయొచ్చు కాబట్టి. సో క్యాష్ తర్వాత అత్యధిక లిక్విడిటీ, ద్రవ్యత్వం ఉన్నది బంగారం. కాబట్టి ఈ 3 రూపాల్లో ఎస్ఎల్ఆర్ ఉంటుందండి. ఎస్ఎల్ఆర్ అనేది బ్యాంకుల వద్ద క్యాష్ రూపంలో లేదా బంగారు రూపంలో, ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో పెట్టబడుతుంది. సిఆర్ఆర్కి వడ్డీ రాదు, కానీ ఎస్ఎల్ఆర్కి కొంత తక్కువ వడ్డీ రేటుతో అయినా సరే ఎస్ఎల్ఆర్ వల్ల బ్యాంకులకు ప్రయోజనం కనిపిస్తుంది. సో మీరు ఎస్ఎల్ఆర్ ఎంత ఉండాలి అనేది కనుక మనం చూస్తే 1949లో, ఇప్పుడు ఇది 1949 నుంచి బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఎస్ఎల్ఆర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ 1962లో ఇది ఎంత ఉండాలి అంటే బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఎస్ఎల్ఆర్ అనేది 25 to 40% వరకు ఆపరేట్ అయిందండి. చాలా డేంజరస్ ఇది.
అంటే వచ్చిన డబ్బులు మొత్తం దేని రూపంలో పెట్టాలా? అప్పులు ఇవ్వడం కన్నా ఎక్కువగా లిక్విడిటీ రూపంలో పెట్టుకోవడం అనేది బ్యాంకులకు అంత లాభదాయం కాదు. అందుకని ఏం చేస్తాం అంటే నరసింహం కమిటీ అపాయింట్ చేస్తామండి. ఈ నరసింహం కమిటీ రికమెండేషన్స్ ప్రకారం నరసింహం కమిటీ 25లో అంటే 1991 నరసింహం కమిటీ రికమెండేషన్స్లో SLR 25% ఉండాలని చెప్పింది. సో 97 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసి 25కి వచ్చినాం. ప్రజెంట్ 2025కి SLR ఎంత ఉందంటే 18% ఉందండి. ప్రజెంట్ SLR ఎంత ఉంది? 18%. SLR వల్ల 2 బెనిఫిట్స్. ఒకటి, బ్యాంకులు అత్యవసరానికి అవసరమైన నిధులను తన దగ్గర పెట్టుకోగలుగుతుంది. రెండోది, ప్రభుత్వానికి అవసరమైన స్వల్పకాలిక రుణాలు ఇచ్చి ప్రభుత్వ అవసరాలను కూడా తీర్చగలుగుతాయి. అందుకని చాలా సందర్భాల్లో SLRని పరిమాణాత్మక మరియు గుణాత్మక పరపతి సాధనంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇది SLRకి సంబంధించింది. ఇక్కడ కొత్త పదం ఒకటి గుర్తుపెట్టుకోండి, NDLT అంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. అంటే ఒక బ్యాంకుకు వచ్చే టైం డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, అన్ని రకాల డిపాజిట్స్ని NDLT అనే పదంలో చూపిస్తామండి. ఇవేంటి? మనకి పరిమాణాత్మక సాధనాలు, క్వాంటిటేటివ్ ఆపరేటర్స్. ఈ పరిమాణాత్మక సాధనాలను మార్చడం ద్వారా ఏమేం చెప్పుకున్నాం మన పరిమాణాత్మక సాధనాల్లో? ఒకటి బ్యాంక్ రేట్, రెండోది ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, మూడోది స్వల్పకాలిక వడ్డీ రేటు రెపో రేట్, రివర్స్ రెపో రేట్, నెక్స్ట్ CRR, SLR. ఇవన్నీ కూడా పరిమాణాత్మక సాధన. అంటే ఏంటిది? ఇవి ఆపరేట్ చేయడం ద్వారా క్వాంటిటీ అంటే RBI దగ్గర నుంచి ప్రజలకు చేరుతున్న డబ్బు పరిమాణంలో మార్పు వస్తుంది. అంటే 100 కోట్లు 1000 కోట్లు కావచ్చు, 1000 కోట్లు 100 కోట్లు కావచ్చు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు చేరే ప్రవాహ మార్గాన్ని, అంటే అవసరాలను పూర్తిగా తీర్చలేదు అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఏం చేస్తున్నామంటే ఇటీవల కాలంలో దీంతో పాటు గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అనే కొత్త పదాలను కూడా వాడుకుంటున్నాం. క్వాలిటేటివ్ ఆపరేటర్స్ వాడుతున్నాం. ఇది మనకి ఇండైరెక్ట్గా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి, పరోక్షంగా ఇది మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి. 1956 నుంచి అంటే 1949 RBI జాతీయం చేసిన దగ్గర నుంచి ఇది అమలు చేస్తున్నాం. కానీ పూర్తి స్థాయిలో అమలు చేసింది మాత్రం 1956 నుంచి. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో మొదటిది మార్జిన్లను నిర్ణయించడం, వినియోగదారుని పరపతి నియంత్రణ. ఇవి మనకు ప్రత్యక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. మార్జిన్ నిర్ణయించేది, వినియోగదారుల పరపతి నియంత్రణ అనేది మనతోటి ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటాయి. కానీ పరపతి రేషనింగ్, నైతికోద్బది, ప్రత్యక్ష చర్య అనేవి RBI బ్యాంకులను కట్టడి చేయడానికి ఉపయోగిస్తాయి. చూద్దాం ఏంటి జరుగుద్దో. సో మనకి పరిమాణాత్మక సాధనాలు అనేవి RBI నుంచి బ్యాంకులకి, బ్యాంకుల నుంచి మార్కెట్ అంటే ప్రజలు ఇట్లా అనుకుందాం, చేరే డబ్బుని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. కానీ గుణాత్మక పరపతి సాధనాలు తాను అనుకున్న ఆర్థికాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రవాహ మార్గం అంటే మనీ సప్లై పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా ఉపయోగించుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ ఇది మార్జిన్లను నిర్ణయించడం. సో మార్జిన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం ఏదైనా అప్పు తీసుకుందాం అనుకున్నాం. అప్పు తీసుకునేటప్పుడు ఏం చేయాలి? మనం కొంత ఆస్తిని పెడతాం. సో మనం పెట్టే ఆస్తి విలువకు వాడిచ్చే అప్పుకి మధ్యలో తేడా ఉంటుంది కదా, ఆ తేడానే మార్జిన్ అంటామండి. అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 1,00,000 రూపాయల విలువైన గోల్డ్ బ్యాంకులో తాకట్టు పెట్టారండి. కానీ వాడు 1,00,000 ఇయ్యాడు. ఏం చేస్తాడు? 60,000 రూపాయలు ఇస్తారండి. సో ఇక్కడ మార్జిన్ ఎంత? 40,000. అంటే మనం పెట్టే సెక్యూరిటీలకు లేదా సెక్యూరిటీ విలువకు బ్యాంక్ ఇచ్చే రుణానికి మధ్య గల తేడానే మార్జిన్ అంటామండి. ఓకేనా? మనం తాకట్టు పెట్టే ఆస్తికి వాడు ఇచ్చే రుణానికి మధ్యలో తేడానే ఏమన్నా మనం మార్జిన్ అని. ఈ మార్జిన్లను పెంచడం ద్వారా, తగ్గించడం ద్వారా మనల్ని ప్రభావితం చేయబోతుంది RBI, మనీ సప్లైని ప్రభావితం చేయబోతుంది. చూద్దాం. ఉదాహరణకి ఇన్ఫ్లేషన్ కండిషన్స్ అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఉందండి. అంటే మార్కెట్లో బాగా డబ్బులు ఉన్నాయి జనాల దగ్గర. సో జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మార్జిన్ని పెంచాలి. ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేయాలి? మార్జిన్ని పెంచాలి. ఎట్లా పెంచుతారో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటిదాకా మనం 1,00,000 రూపాయల బంగారం పెడితే 60,000 ఇచ్చిండండి. అంటే ఏమైంది? ఇక్కడ 40,000 రూపాయల మార్జిన్ ఉంది. జనాలు బాగా తీసిపోయి బంగారాలు తాకట్టు పెడుతున్నారు. వచ్చిన డబ్బులు పెట్టి మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆ వస్తువులకు డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతూ ఉన్నాయి.
ఇట్లాంటి కండిషన్లో ఏం చేసింది, వెంటనే మార్జిన్ పెంచి పడేసినాడు. ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయల విలువైన ఆస్తి పెడితే 40,000 రూపాయలే ఇస్తున్నాడు. మార్జిన్ ఏమైంది, 60,000 అయింది. అంటే ఆటోమేటిక్గా మార్కెట్లోకి మనీ సప్లై పడిపోయింది. ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లని పెంచుతుంది. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో జనాల దగ్గర డబ్బులు లేవు, బ్యాంకులోకి పోయి బంగారం లాంటి తాకట్టు పెడదామంటే దాని విలువ కన్నా వాడు ఇచ్చే తక్కువగా ఉంది. సో దీంతో ఏం చేసినట్టు ఎవడు కొనట్లేదు. దీంతో వెంటనే ఏం చేస్తుందంటే మార్జిన్లను తగ్గించి పడేస్తుంది. సో ఇప్పుడు 1,00,000 రూపాయల విలువైన గోల్డ్ కనుక పెడితే మీకు 80,000 రూపాయలు అప్పిస్తుందండి. మార్జిన్ అంతా 20,000. ఆటోమేటిక్గా అందరూ బ్యాంకుని తీసుకెళ్ళి బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెడతాం. సో దీని ద్వారా మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అవుతుంది. అంటే ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లు పెరుగుతాయి, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మార్జిన్లు తగ్గుతాయి. ఇది ఎవరైతే తాకట్టు పెట్టి రుణాన్ని పొందుతున్నారో వాళ్ళ మీదనే, అంటే టార్గెటెడ్ పీపుల్ ఎవరి మీద అయితే లక్ష్యం పెట్టుకున్నారో వాళ్ళ పరపతిని మాత్రమే కంట్రోల్ చేస్తుంది, మొత్తం మార్కెట్ని కంట్రోల్ చెయ్యదు. సో దీన్నే గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో మొదటిది మార్జిన్లను నిర్ణయించడం. ఇక రెండోది కన్జ్యూమర్ బిహేవియర్ని కంట్రోల్ చేయడం. కన్జ్యూమర్ బిహేవియర్ అంటే మనం వినియోగదారుల్ని పరపతి నియంత్రించడం. సాధారణంగా మార్కెట్లో తీసుకునే రుణాలు ఎక్కువగా అంటే వస్తువులు కొనేటప్పుడు, కాస్ట్లీ వస్తువులు కొనేటప్పుడు మనకి 2 రకాల అంశాలు ఉంటాయి. రుణం ద్వారానే కొంటాం, ఒక ఫైనాన్స్ కంపెనీ ద్వారా అప్పు చేస్తాం, మనం కొంటాం. దీనిలో ఏముంటుంది, ఒక బైక్ కొనుక్కోవాలి, 1,00,000 రూపాయలు విలువైన బైక్ కొనేటప్పుడు మనం అప్పు ద్వారా బైక్ కొనేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ కొంటున్నామండి, మనం బైక్ కొనేటప్పుడు ఏముంటుంది, ఇందులో డౌన్ పేమెంట్ ఉంటుంది, 2 ఈఎంఐస్ ఉంటాయి. సో ఇక్కడ డౌన్ పేమెంట్లను ఈఎంఐలను ఆపరేట్ చేయడం ద్వారా మార్కెట్లో మనీ సప్లైని కంట్రోల్ చేస్తుందండి. ఉదాహరణకి మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దామండి. ఉదాహరణకి మార్కెట్లో ఎవరు బైక్స్ కొనట్లేదు, అంటే బైక్స్కి డిమాండ్ లేదు. ఇప్పుడు డిమాండ్ని పెంచాలి అంటే ద్రవ్యోల్బణం లేదు, ధరలు తక్కువగా ఉన్నాయి, ధరలను పెంచాలి. అందువల్ల ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే బైకుల డిమాండ్ని పెంచడం కోసం డౌన్ పేమెంట్ని తగ్గిస్తుందండి. నిన్నటిదాకా 1,00,000 రూపాయల బైక్ కొనాలంటే 30,000 డౌన్ పేమెంట్ కట్టాలి, ప్లస్ 30 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి కొంచెం కొంచెంగా కట్టమన్నదండి. దీంతో ఎవరైనా బైక్ కొనడానికి కష్టమైపోయింది. అంటే డౌన్ పేమెంట్ ఎక్కువగా ఉంది, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ తక్కువగా ఉంది, బైకులు ఎవరు కొనట్లేదు. ఇప్పుడు ఆర్బీఐ వెంటనే ఏం చేసింది, బైకులకు డిమాండ్ పెంచడం కోసం డౌన్ పేమెంట్ని తగ్గించి ఇన్స్టాల్మెంట్స్ని పెంచేసింది. 5,000 పెట్టు, నీకు బైక్ తీసుకో, 60 నెలలకు కట్టు అన్నదండి. ఆటోమేటిక్గా బైకులకు డిమాండ్ ఏమైంది, పెరుగుతుంది. ఎవరైతే వస్తువులని కొనుగోలు చేస్తారో వాళ్ళ మీదనే ప్రభావితం చేస్తారు. లేదా అందరూ బైకులు ఎగబడి కొంటా ఉన్నారు, బైకుల ధర పెరుగుతూ ఉంది మార్కెట్లో, ఇది ఇబ్బందిగా ఉంది. అందుకని అర్జెంటుగా ఏం చేస్తుందంటే ఆర్బీఐ డౌన్ పేమెంట్ పెంచి నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ తగ్గిస్తాయి. అంటే డౌన్ పేమెంట్ను ఇన్స్టాల్మెంట్స్ని ఆపరేట్ చేయడం ద్వారా మార్కెట్లో ద్రవ్య సప్లైని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. దీన్నే వినియోగదారుల పరపతి నియంత్రణ అన్నమాట. ఇది రెగ్యులర్గా జరుగుతుంది, మీరు మార్కెట్లో చూసుకోండి. పోయినసారి 2008లో మనకు ఆర్థిక మాంద్య పరిస్థితులు కనిపించినప్పుడు ఎకనామిక్ రెసిషన్ వచ్చిందండి. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాంకులకి లేదా ఇట్లాంటి సంస్థలకి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి మద్దతు ఇవ్వడం కోసం చాలా రకాల సంస్కరణలు కూడా తీసుకొచ్చింది. అంటే డౌన్ పేమెంట్ మొత్తాన్ని నెంబర్ ఆఫ్ ఈఎంఐలను చేంజ్ చేయడం ద్వారా పరపతిని నియంత్రిస్తుంది ఆర్బీఐ. దాన్ని వినియోగదారి పరపతి నియంత్రణ అన్నాం. ఇక నెక్స్ట్ ఇది మనకు సంబంధం లేదు, బ్యాంకుల మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ గైడ్ లైన్స్ దాటి ఏవైనా బ్యాంకులు పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ ఎక్కువ వడ్డీ రేట్లు ఆఫర్ చేయడం కానీ మిగిలిన అన్ని తనకున్న విచక్షణ అధికారాల ప్రకారం తన పరిధికి దాటి బ్యాంకులు పనిచేస్తున్నప్పుడు బ్యాంకులని ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది. సో ఈ ఆర్బీఐ ఎట్లా కంట్రోల్ చేస్తుంది, ముందు పరపతి రేషనింగ్. ఏదైనా బ్యాంకు అవసరానికి మించి రుణాలు ఇస్తున్నప్పుడు, రుణ వసూలు సరిగా లేనప్పుడు ఆ బ్యాంకులకు సంబంధించిన నిరర్ధక ఆస్తులు ఎన్పిఏఎస్ అన్నమాట, నాన్ ప్రాఫిటెడ్ అసెట్స్, అంటే డబ్బులు అప్పు ఇచ్చి అవి వసూలు చేసుకునే సందర్భాల్లో బ్యాంకులు ఉన్నప్పుడు ఆ బ్యాంకులను కట్టడి చేయడం కోసం ఏం చేస్తాడంటే ముందు పరపతి రేషనింగ్ ఇస్తాడు. పరపతి రేషనింగ్ అంటే ఏంటి అంటే అప్పు ఇవ్వడాన్ని తగ్గించేస్తుంది. 1,000 కోట్లు ఇవ్వాల్సిన దగ్గర 100 కోట్లు ఇస్తుంది, లేదంటే పరపతిని ఇవ్వకుండా చేస్తాడు. బ్యాంకులను కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ పరపతి రేషనింగ్ పెడుతుంది.
నెక్స్ట్ ఏం చేస్తుంది, నైతికోద్బోధ, పిలిచి మాట్లాడుతుంది, ఇట్లా కరెక్ట్ కాదు ఇది సెట్ చేసుకో అని చెప్తుంది. అది కూడా కుదరకపోతే ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ యాక్షన్కి పోద్దండి. అంటే ఆర్బీఐ నియమ నిబంధనల ప్రకారం బ్యాంకులు పనిచేయనప్పుడు ఆ బ్యాంకులు కంట్రోల్ చేస్తారు. ఉదాహరణకి 1993లో హర్షద్ మెహతా కుంభకోణం బయటపడినప్పుడు న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా హర్షద్ మెహతాకు సంబంధించిన షేర్లో ప్రవేశించి విపరీతంగా లాస్ అయింది. అటువంటిప్పుడు డైరెక్ట్ యాక్షన్కి పోయి ఏం చేసిందంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఓకేనా పంజాబ్ నేషనల్ బ్యాంకులో మెర్జ్ చేసి పడేశారండి. అంటే బ్యాంకులను విలీనం కూడా చేస్తుంది. ఈ పవర్ అంతా ఎవరికి ఉంటుంది అంటే ఆర్బీఐకి ఉంటుంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంకులో మెర్జ్ చేస్తారు. 2006లో కూడా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సో పరిమితి దాటి రుణాలు ఇవ్వడం, రకరకాల రుణాలను వసూలు చేసుకోలేని పరిస్థితులు ఏం చేస్తారంటే న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 2006లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లో విలీనం చేయడం జరిగిందండి. సో ఈ చర్యల ద్వారా ఆర్బీఐ కొంత రకాల బ్యాంకులను కట్టడి చేయబోతుంది. ఈ సాధనాలనే మనం పరిమాణాత్మక గుణాత్మక సాధనాలు లేదా క్వాలిటేటివ్ ఆపరేటర్స్ అంటామండి. ఏమేమి ఉన్నాయి క్వాలిటేటివ్ ఆపరేటర్స్లో? మార్జిన్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ క్రెడిట్ కంట్రోల్ ఉంది, నెక్స్ట్ క్రెడిట్ రేషనింగ్ ఉంది, నెక్స్ట్ నైతిక ఉద్బోధ ఉంది, డైరెక్ట్ యాక్షన్ కనిపిస్తుంది. ఓకేనా, కొన్ని మోరల్స్ చెప్తారు ఇక్కడ. ఇవన్నిటిని బట్టి వీటిని అనవచ్చు మనం గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అనొచ్చు. సో ఇది ఆర్బీఐకి సంబంధించిన ద్రవ్య పరపతి విధానాల క్రెడిట్ పాలసీ అండి. ఇంకా ఇందులో చాలా మనం కంపేర్ చేయాలి. దేనికి కంపేర్ చేయాల్సి ఉంటుంది? సిఆర్ఆర్ బెటరా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బెటరా, రెపో రేట్కి రివర్స్ రేట్కి మధ్యలో ఉన్న ట్రెండ్స్, అంటే మనం 1949 నుంచి ఇప్పటిదాకా ఎట్లాంటి ట్రెండ్స్లో ఉన్నాం. సో మనం మాట్లాడుకున్నాం 40%, 25 to 40% ఉండాల్సిన ఎస్ఎల్ఆర్ని 18% తగ్గించుకున్నాం, సిఆర్ఆర్ని తగ్గించుకుంటున్నాం, మార్కెట్లో మనీ సప్లైని పెంచుతూ ఉన్నాం, మార్కెట్లో ఒక పక్క ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఆర్బీఐ ఫెయిల్ అవుతూ ఉంది. సో ఇవన్నీ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూడాల్సి. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలి అంటే ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్లో ఎట్లా ఉంది, ఆర్బీఐ యాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, మార్కెట్లో ఎట్లా రియాక్ట్ అవుతుంది, మార్కెట్లో ద్రవ్యోల్బణ కట్టడి ఎట్లా ఉంది అనేది మనం చూడాలి. సో దీంతో పాటు అంటే బ్యాంకింగ్ని ఇప్పుడు ఓన్లీ ఆర్బీఐ చెప్పింది నేను, ఆర్బీఐ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ విధులు చూడాల్సి ఉంటుంది. అసలు ఇండియాలో బ్యాంక్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సిస్టమ్ హిస్టరీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎన్ని బ్యాంకులు ఉన్నాయనేది చూడాలి. సో వీటితో పాటు ఆర్బీఐ ఓన్లీ క్రెడిట్ క్రియేషనే కాదు, కరెన్సీని ప్రింట్ చేస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తుంది, బ్యాంకులకు బ్యాంకర్గా ఉంటుంది, బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్గా వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఆర్బీఐకి సంబంధించిన డ్యూటీస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బ్యాంకింగ్ సెక్టర్ చాలా కీలకమైంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి దీని రిలేటెడ్. ఇది తెలిస్తే మనకి ద్రవ్యోల్బణం మనీ ఇన్ఫ్లేషన్ చాప్టర్ ఉంటుంది, టాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ ఇంటర్లింక్ ఏరియాస్ కాబట్టి కొంచెం బ్యాంకింగ్ని ఫోకస్ పెడదాం. నెక్స్ట్ రిమైనింగ్ క్లాసెస్లో ఇవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.